యాత్ర మహోత్సవాలలో భాగంగా ఈరోజు విజయదుర్గాంబ అన్నపూర్ణాదేవి అవతారమై ప్రకాశిస్తోంది తల్లి. మరి సద్గురుల యొక్క శుభాశీస్సులు కూడా మనం ఉదయం నుంచి పొంది ఉన్నాం. మరి ఈ రోజున ఆధ్యాత్మిక ప్రవచనాల్లో భాగంగా నిడదవోలు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ ధూళిపాల ప్రభాకర కృష్ణమూర్తి గారు మనకి వేంచేసి ఉన్నారు. వీరు గతంలో మన పీఠానికి 2008, 2009, 2010 ఈ 3 సంవత్సరాలు కూడా వారు మనకి పీఠానికి వచ్చి ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు. ఇప్పుడు విశ్రాంత తెలుగు పండితులు అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలకి వారు అక్కడ వ్యాఖ్యాతగా వెళుతూ ఉంటారు. అంతేకాకుండా పురాణ ఇతిహాస ప్రాజెక్టులో కొన్ని పురాణములు ఏవైతే ఉన్నాయో ఆ పురాణాలకి అనువాదం కూడా చేసి ఉన్నారు. ఈ మధ్యనే వామన పురాణం అలాగే శివపురాణం వీటికి తెలుగులో అనువాదం చేసే విధంగా కూడా వారు అక్కడ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మరి వారు సంస్కృతంలోనూ ఉండేటువంటి వ్యాస మహర్షి విరచిత శ్రీమద్ భాగవతం అలాగే పోతన భాగవతానికి ఉండేటువంటి సమతౌల్యాన్నంతటినీ కూడా చూస్తూ పిహెచ్డీ చేశారు. వారికి డాక్టరేట్ అనేటువంటి బిరుదు కూడా ఉంది. వలన భాగవతం మీదే వారు రీసెర్చ్ చేసి ఉన్నారు కనుక వారి యొక్క ప్రవచన మాధుర్యాన్ని ఈరోజు మనం అందరం విందాం. వారు నేను ఈ అవధాన విజయం, భువన విజయం, ఇంద్ర సభలు ఈ ప్రవచనాది కార్యక్రమాల్లో తరచుగా కొన్ని వేదికల్లో కలుసుకుంటూ ఉంటాము. ముందు నాది అవ్వచ్చు, లేదా ఒకసారి వారిది ముందు అవ్వచ్చు, లేదా నాది వెనక అవ్వచ్చు. అలాగా వారు సుప్రసిద్ధ పండితులు, నిడదవోలు వాస్తవ్యులు. అక్కడ ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఎక్కువగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అటువంటిది సద్గురుల యొక్క శుభాశీ ఫలంగా ఈరోజు వారు మనకి అమృతమైనటువంటి వారి యొక్క ప్రవచనాన్ని వినిపించడానికి వచ్చున్నారు కనుక అందరూ సావధాన చిత్తులై ఉన్నట్లయితే వారు ఇష్టదేవతా ప్రార్థన చేసుకుని కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆదరమొప్పమృక్కిణుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికి మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్పమృక్కిడుదు క్షోణితలంబునన్ నుదురు శోకగ మ్రొక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్ సాధ్య సాధక స్వామిన్ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో మత్కార్యం సాధయ ప్రభో. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. మున్ముందుగా వెదురుపాక విజయదుర్గా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ స్వామివారి దివ్య పాదార బిందములకు హృదయపూర్వకమైనటువంటి నమస్సులు సమర్పించుకుంటూ గురువు గారి యొక్క ఆదేశము మేరకు, అనుజ్ఞ మేరకు, అనుమతి మేరకు, ఆశీస్సుల మేరకు నాకు తోచినటువంటి
నాకు ఏదో పోతన గారు చెప్పినట్లుగా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నాడు భక్త కవి అయినటువంటి పోతన గారు. ఆ విధంగానే నాకు తెలిసినది, విన్నది, కన్నది, తెలిసినది అందులో ఎంతవరకు మీ ముందు ఉంచగలుగుతానో అంతవరకు ఉంచడానికి తగిన ప్రయత్నం చేస్తాను. ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా మన వెదురుపాక పీఠంలో వేయించేసి ఉన్నటువంటి విజయదుర్గా మాత అన్నపూర్ణాదేవిగా కొలువై మనందరినీ కూడా కరుణించడానికి సంసిద్ధంగా ఉన్నది అమ్మ. అందులోనూ మధ్యాహ్న సమయం అవుతోంది. ఆ సమయానికి అమ్మ సిద్ధంగా ఉంటుంది జగత్తులో ఉండేటువంటి తన బిడ్డలందరినీ కూడా అనుగ్రహించడానికి. అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క వైభవాన్ని గురించి కొంచెంగా ముచ్చటిస్తాను. అన్నపూర్ణ అనేటువంటి పేరు వినగానే మనకి వెంటనే చెవులో మోగేటువంటి మాట శంకర భగవత్పాదులు మనందరికీ అనుగ్రహించినటువంటి అన్నపూర్ణాష్టకం. అందులో ప్రధానంగా మనం ప్రార్థించేది అన్నపూర్ణ యొక్క అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ప్రధానంగా మనకి కనిపించేటువంటి అమ్మ యొక్క స్వరూపం ఏమిటంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఇక్కడ అన్నపూర్ణ సదాపూర్ణ, ఇక్కడ రెండు అన్నపూర్ణ అమ్మవారి యొక్క విషయంలో రెండు శబ్దాలు వినబడుతున్నాయి. లలితా సహస్రనామంలో కూడా మనకి అన్నపూర్ణాదేవిని గురించి వర్ణించేటువంటి నామాలు కూడా ఉన్నాయి. పూర్ణ అనేటువంటి ఒక నామం ఉన్నది, అలాగే మహాగ్రాస అనేటువంటి ఒక నామం కూడా ఉన్నది. అంతేకాకుండా అన్నద అనేటువంటి ఒక నామం కూడా లలితా సహస్రనామాల్లో మనకి అన్నపూర్ణాదేవిని గురించి చెప్పేటువంటి నామాలు మనకి కనిపిస్తున్నాయి. అందు గురించి కనిపించేటప్పుడు అసలు పూర్ణ శబ్దానికి అర్థం ఏమిటో తెలుసుకుంటే అన్నపూర్ణ అయినా సదాపూర్ణ అయినా కానీ మనకు విషయం తెలుస్తుంది. పూర్ణుడైనటువంటి వారు ఎవరయ్యా అంటే పరబ్రహ్మ ఒక్కరే పూర్ణులు. అందుగురించి పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని వేదం మనకి తెలుపుతోంది. అంటే సంపూర్ణమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి పూర్ణాత్ పూర్ణమాదాయ మళ్ళీ పూర్ణంగా ఇక్కడికి ఈ సృష్టిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ చివరికి ఆ పూర్ణంలోనే కలిసి పూర్ణమేవ అవశిష్యతే, మళ్ళీ ఆ సంపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మ రూపమే మిగులుతుంది. అందుగురించి పరబ్రహ్మం నుంచి వస్తుంది, పరబ్రహ్మ రూపంగా సృష్టిలో ఉంటుంది, అయిన తర్వాత మళ్ళీ పరబ్రహ్మ రూపంలోనే ఐక్యమవుతుంది. అందుగురించి పూర్ణత్వం అనేటువంటిది ఒక పరబ్రహ్మకే కానీ వేరే ఎవరికి కూడా పూర్ణత్వం అనేది లేదు. అందరూ కూడా అల్పజ్ఞులు కించిజ్ఞులే కానీ సర్వజ్ఞులు. పూర్ణత్వం అనేటువంటిది ఒక ఆ పరబ్రహ్మకి మాత్రమే ఉన్నది. అటువంటప్పుడు ఇక్కడ అన్నపూర్ణే సదాపూర్ణే. అన్నపూర్ణే అంటే అర్థం ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పూర్ణాత్ పూర్ణమాదాయ. అందు గురించి సంపూర్ణుడైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నారో ఆ పరబ్రహ్మం నుంచి వచ్చినటువంటి పూర్ణత్వం పొందినటువంటిది అన్నపూర్ణ యొక్క స్వరూపం. ఎందుకంటే సృష్టిలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా అన్నగతమైనటువంటి ప్రాణి. అందు గురించి అన్నమైనటువంటిదే పరబ్రహ్మ యొక్క స్వరూపం అని చెప్పని కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దాన్ని దుర్వినియోగం చేయకూడదు, పాడేయకూడదు అంటారు. ఎందుకని అంటే పరబ్రహ్మ స్వరూపం అన్నమే. అందు గురించి అన్నం అనేటువంటిది సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా అన్నం వల్లే జీవిస్తున్నారు. అన్నం అంటే మనం తినేటువంటి ఈ సోనా మైసూరు అన్నం అదే ఒకటి కాదు. అదుభక్షణ అనే ధాతువు నుంచి అన్నం అనే శబ్దం పుట్టింది. అంటే ప్రాణం నిలుపుకోవడానికి తినేటువంటి ప్రతి ఆహారము కూడా అన్నంగానే పరిగణించబడుతుంది. అన్నం అంటే కేవలం రైస్ మాత్రమే కాదు, ఏ రకమైనటువంటి ఆహారం తీసుకున్నా ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకోవలసినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో భక్షించేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో దాన్ని అంతని కూడా అన్నమే అంటారు. కాబట్టి అన్నగత ప్రాణులు
ఇవన్నీ కూడా అంటే ఈ దేహధారులైనటువంటి పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉండేటువంటి సృష్టిలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా అన్నగతమైనటువంటి ప్రాణియే ఉంటుంది. అందు గురించి అన్నకోశమే ప్రధానమైనటువంటి కోశం. కాబట్టి అన్నపూర్ణి అనే పదానికి అన్నగత ప్రాణి అయినటువంటి ఏ ప్రాణులైతే ఉన్నాయో ఆ ప్రాణులలో పూర్ణత్వ రూపంలో ఉండేటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో ఆ ఆత్మస్వరూపమే అని అర్థం. అంటే అన్నగత ప్రాణులైనటువంటి దేహధారులన్నింటిలోనూ ప్రాణులలోనూ అంతర్భూతంగా ఉండేటువంటి ఏ ఆత్మ పరమాత్మ అయితే ఉన్నారో ఆ పరమాత్మ యొక్క స్వరూపము అని అర్థం. కాబట్టి అన్నపూర్ణి అంటే అన్నకోశమునంతో కూడినటువంటి ఏ దేహులైతే ఉన్నాయో ఆ దేహంలో ఉండేటువంటి అన్ని ఆత్మలలోనూ ఉండేటువంటి స్వరూపమే అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపము. అంతేకాకుండా అన్నం అనేటువంటిది భక్షించేదని చెప్పుకున్నాం. కాబట్టి ఒక హిందీగా వెంటాడు కణ్ కణ్ పర్ ఖానే వాలే కా నామ్ లిఖ్ సక్తా హై అని. అందు గురించి ప్రతి కణం మీద కూడా అన్న కణం మీద కూడా తినేవాడి యొక్క పేరు రాసి ఉంటుంది. మనం ఎంత వండుకున్నా తయారు చేసుకున్నా చివరిగా కంచంలో పెట్టుకున్నా కూడా చేతిదాకా నోటి దాకా వచ్చినా కానీ లోపలికి వెళ్ళే యోగ్యత మనకి లేకపోయినట్టయితే ఆ అన్నకణం మీద మనకి తినే యోగ్యత లేకపోయినట్టయితే అది మన నోట్లోకి వెళ్ళదు, ఏదో ఉపద్రవం వస్తుంది, అది తప్పిపోతుంది. కాబట్టి ప్రతి అన్నకణంలోనూ కూడా పూర్ణమైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నారో ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపము. అందు గురించి ప్రతి కణంలోనూ కూడా అందు గురించి పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని గురించి ఏం చెప్తున్నారు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అందు గురించి అణువులలో అత్యంత చిన్నదైనటువంటి పరమాణు ఏదైతే ఉన్నదో ఆ పరమాణు రూపంలో పరబ్రహ్మ ఉంటారు. అంతో అదేగా అనుకుంటే కాదు, మహతో మహీయాన్ అంటే సృష్టి అంతా లైవ్ అయిపోయినప్పుడు, ప్రళయం అంతా జరిగిపోయినప్పుడు, సృష్టి అంతా జలమయమైపోయినప్పుడు అప్పుడు సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క శుభాశుభ కర్మ ఫలితాలన్నింటినీ కూడా లింగ రూపంలో అంటే చిహ్న రూపంలో తమను యందు కేంద్రీకరించుకుని తమ యందు లయం చేసుకుని సూక్ష్మమైనటువంటి రూపంలో నామరూప గుణాలు విశేషాలు ఏమీ లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంలో ఉండేటువంటిది అణువులో అణు రూపంలో ఉండేటువంటి పరబ్రహ్మ. ఎప్పుడైతే మళ్ళీ సృష్టి ప్రాదుర్భావం చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగిందో ఆ సంకల్పంతో అదే పరబ్రహ్మ తన యొక్క మాయాశక్తితోటి ఈ జగత్తునంతని కూడా సృష్టించడం జరుగుతుంది. సృష్టించినప్పుడు ప్రతి ప్రాణిలోనూ ప్రతి దాంట్లోనూ కూడా ఆత్మరూపంలో చైతన్య రూపంలో శక్తి రూపంలో ఉండేటువంటిది కూడా మళ్ళీ ఆ పరబ్రహ్మయే. కాబట్టి అణోరణీయాన్ మహతో మహీయాన్ అందు గురించి విశ్వవ్యాప్తమైనప్పుడు అన్నిటా ఉన్నటువంటి రూపంలో మహత్వమైనటువంటి రూపంలో పెద్ద రూపంలో ఉంటారు. లయమైపోయినప్పుడు సృష్టి అంతా ప్రళయమైపోయినప్పుడు అణు రూపంలో ఉంటారు. అది పరబ్రహ్మ యొక్క ప్రధానమైనటువంటి స్వప్నం. ఇప్పుడు అన్నపూర్ణ సదాపూర్ణ రెండు శబ్దాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నపూర్ణ శబ్దము విశ్వవ్యాప్తమైనటువంటి మహత్ రూపమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపము అన్నపూర్ణాదేవి యొక్క. సదాపూర్ణ స్వరూపం ఎటువంటిది అంటే ఎల్లప్పుడూ పూర్ణమైనటువంటి స్వరూపం, అణురూపంలో ఉండేటువంటి నిర్గుణ నిరాకార నిరంజనమైనటువంటి అద్వితీయ ఆనంద స్వరూపమైనటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో అది సదాపూర్ణమైనటువంటి స్వరూపం. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అందు గురించి ఎందుకని శంకర ప్రాణవల్లభే అని చెప్పారు? రెండు చెప్పారు. పరబ్రహ్మే కదా, పరబ్రహ్మ అయినప్పటికీ శంకర ప్రాణవల్లభే అని ఎందుకు చెప్పారు మళ్ళీని అంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని శంకర భగవత్పాదులే మనకు తెలియజేసి ఉన్నారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితమపి అతస్వామారాజ్యాం హరిహరం విరించాదిరపి ప్రణంతుం స్తోతం వా కథం అకృత ప్రణయ ప్రవృతి అని. అందు గురించి శక్తితో కూడుకున్నప్పుడు మాత్రమే పరమేశ్వరుడైనా శంకరుడైనా శ్రీ మహావిష్ణువు అయినా బ్రహ్మ అయినా ఎవరైనా కానీ వారు వారి యొక్క కార్యక్రమాలు చేయగలుగుతారు. ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి స్త్రీ తనతో కనుక లేని పక్షంలో బ్రహ్మ కానీ విష్ణువు కానీ పరమశివుడు కానీ ఎవరు కూడా సృష్టి స్థితిలయ కార్యములు వాళ్ళు ఏవి రకంగానూ కూడా చేయగలిగిన సమర్థులు కాదు.
అంటే ఏమిటన్నమాట, ఏ కార్యక్రమం సృష్టి జరగాలన్నా, స్థితి జరగాలన్నా, లయం జరగాలన్నా అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క శక్తి కూడా ఉంటే మాత్రమే జరుగుతుంది. లేకపోయినట్టయితే త్రిమూర్తులు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలను చేయడానికి సమర్థులు కాదని చెప్పని ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట. అందుగురించి బ్రహ్మైనా, విష్ణువైనా, పరమేశ్వరుడైనా వారు సృష్టిస్థితి కార్యక్రమాలు మూడు చేస్తున్నారు అంటే దానికి అంతర్గతంగా ఉండేటువంటి చైతన్య శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారే మూల కారణం. అమ్మవారే కనుక లేకపోయినట్టయితే వాళ్ళు కనీసం నా ఖలు కుశల స్పందితుమపి, ఓహో అలా జరిగిందా అని అనడానికి కూడా శక్తిహీనులైపోతారు. దానికి ఉదాహరణ మనకి పురాణాల్లో అన్ని చోట్ల కనిపిస్తోంది. ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి దూరమైన సందర్భంలో తిరుమల మీద వచ్చి పుట్టలో నివాసం చేసినటువంటి శ్రీనివాసుని యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. సాక్షాత్తు శ్రీలక్ష్మితో కూడినటువంటి ఆయన లక్ష్మీ నివాసుడు, శ్రీనివాసుడు. అయినా కానీ ఆయన పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గరికి అప్పుకి వెళ్ళాడు. ఇప్పటికీ కూడా కలియుగాంతం వరకు కూడా అప్పు తీరుస్తూనే ఉంటాడు, వడ్డీ కడుతూనే ఉంటాడు, అసలు తీరదు. ఇది కదా మనకి చెబుతున్న కథ. ఎందుకని లక్ష్మీదేవి తన చెంత లేకుండా వైకుంఠం నుంచి వదిలేసి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి, అతని దగ్గర లేదు కాబట్టి మళ్ళీ లక్ష్మీదేవి ఆయన దగ్గర చేరేంత వరకు కూడా ఏమీ చేయలేనటువంటి అసమర్థుడుగా, సామాన్యమైనటువంటి మానవుడుగా శ్రీ మహావిష్ణువు పుట్ట కింద చెట్టు కింద కాలక్షేపం చేసినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. అదేవిధంగా పరమశివుడు ఉన్నాడు. సతీదేవి దక్షిణ యొక్క ప్రజాపతి యొక్క కుమార్తెగా సతీదేవి అవతరించింది. దక్ష ప్రజాపతి తన యొక్క యజ్ఞ సమయంలో అమ్మాయి కూతుర్ని, అల్లుణ్ణి అవమానపరిచాడు. ఆ కారణంగా సతీదేవి యోగాగ్నిలో దహనమయ్యి దేహాన్ని చాలించింది. ఆ చాలించిన తర్వాత పరమశివుడు ఏమయ్యాడు? శైవగణానికన్నింటికి ఆధ్యక్షం వహించగలిగాడా? శైవగణాలందరినీ రక్షించగలిగాడా? అసుర సంహారం చేయగలిగాడా? ఏ రకమైనటువంటి చేయలేక యోగి పుంగవుడై, యోగ ధ్యానపరుడై మళ్ళీ ఆ లక్ష్మీ ఆ దేవిని పొందే, సతీదేవిని మళ్ళీ పొందేంత వరకు కూడా యోగనిష్ఠితుడై ఉన్నాడే కానీ ఏ రకమైనటువంటి అసుర సంహారం కానీ కార్యక్రమాలు కానీ ఏమీ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో లేడు. ఆ విషయం మనకు తెలుసు. మళ్ళీ అదే సతీదేవి హిమవత్పర్వతుని కుమార్తెగా జన్మించింది. జన్మించిన తర్వాత తపస్సు చేసి ఇద్దరూ కూడా ఆయన్ని పొందాలని ఈవిడిని పొందాలని ఆయన, ఇద్దరూ కూడా తపస్సు చేసి అన్యోన్య తపఫలం అంటారు శంకర భగవత్పాదులు ఈ విషయంలో కూడా. ఎందుకోసమయ్యా అంటే వాళ్ళిద్దరూ తపస్సు చేసింది వారిద్దరూ ఒకరినొకరు పొందాలని కాదు, లోకాలకన్నింటికీ కూడా కళ్యాణం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో, లోకంలో ఉండేటువంటి అందరి యొక్క తపస్సును పండింపజేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళిద్దరూ తపస్సు చేసి అన్యోన్యము దంపతులయ్యారు అనేటువంటిది వాడు చెబుతున్న విషయం. కాబట్టి శక్తి అనేటువంటిది కనుక లేకపోయినట్టయితే ఎవ్వరూ కూడా ఏ రకంగానూ కూడా కొంచెం కూడా సామర్థ్యం లేనటువంటి వాళ్ళే అవుతారు. ఇప్పుడు ఎంత డబ్బున్నా వాడిని డబ్బున్నవాడు అంటారేమోనని, నీకు ఏదైనా ఒక పని చెప్పండి, పని చెబితే వాడు ఏమంటాడు? నాకు ఆ శక్తి లేదంటాడు. ఇప్పుడు కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళాం, ఇలాగా వెదురుపాకలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మీ యొక్క అమ్మవారికి మీ యొక్క కానుకగా ఎంత ఒక 10,000 ఇవ్వాలని ఇస్తారని అనుకుంటున్నా అంటే నాకంత శక్తి లేదండి అంటాడు. నాకంత శక్తి లేదండి అంటాడు. నా అంత డబ్బు లేదని అనాలి కదా, నాకంత శక్తి లేదండి అంటాడు. అలాగే మాలాంటి ప్రవచనకర్తలను ఎవరినో పిలిచారనుకో, 4 రోజులు మీరు వచ్చి ప్రవచనం చెప్పాలండి అన్నారు అనుకుందాం. లేదండి నాకు అంత శక్తి లేదండి, 1 రోజు 2 రోజులు చెప్తాను అంటే ధనానికైనా ఇంకో దానికైనా దేనికైనా కానీ శక్తి ఉంది, శక్తి లేదు అన్నదాన్ని బట్టే మొత్తం మానవ మనుగడ, జీవన మనుగడ, సృష్టి అంతా కూడా ఆధారపడి ఉన్నదే కానీ వేరే రకమైనటువంటిది ఏం కాదు. కాబట్టి శక్తి ఉంటే వాడు ఉన్నవాడు లెక్క, శక్తి లేకపోతే వాడు లేనివాడు లెక్క. శక్తి అయితే ఎప్పుడైతే ఉడిగిపోయిందో ఆ శక్తి ఉడిగిపోతే వాడు ఇంక లేనట్టే లెక్క. అందుగురించి అన్నపూర్ణ అనేటువంటిది
సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చరాచర జగత్తులో ఉండేటువంటి ఏ పంచప్రాణభూతములైనటువంటి ఏ దేహములైతే ఉన్నాయో, ఏ ప్రాణులైతే ఉన్నాయో, ప్రాణుల అందరి యందు అంతర్గతంగా ఉన్నటువంటి అన్నగత ప్రాణులుగా ఉన్నటువంటి ప్రాణులందరి యందు పూర్ణత్వాన్ని పొందినటువంటి స్వరూపము అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం. సదాపూర్ణ యొక్క స్వరూపము అణోరణీయాననేటువంటి సూక్ష్మమైనటువంటి అంతా లైవ్ అయిపోయిన తర్వాత, సృష్టి అంతా కూడా లైవ్ అయిపోయిన తర్వాత ప్రళయాంతంలో సిద్ధివిలాస రూపంగా అద్వితీయమైనటువంటి అఖండమైనటువంటి ఆనంద అతిరేకంతో ఉండేటువంటి సిద్ధివిలాస సౌందర్యం, అది సచ్చిదానంద స్వరూపము, సదాపూర్ణ అనే స్వరూపం. ఇది అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం. ఈ అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం మనకి ఎక్కడ కనిపిస్తోంది అంటే ప్రస్తుతం కాశీపురంలో కనిపిస్తోంది. కాశికాపురాధివాసిని ఆవిడ కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే. అందు గురించి శంకర ప్రియవల్లభే సాక్షి గణపతి కన్నతల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమొసగడు కనకదుర్గవు మూలకారణ శక్తివి. ఇది అన్నపూర్ణ యొక్క దివ్య మంగళ వైభవం. అందు గురించి సాక్షి గణపతి కన్నతల్లివి. సాక్షి గణపతి అంటే కేవలము కాశీపురంలో ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడి సన్నిధానంలో దగ్గరలో ఉండేటువంటి గణపతి ఒక్కడే అనే అర్థం కాదు. సాక్షి అంటే సమస్త భూతములలోనూ వాళ్ళు చేసేటువంటి శుభాశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికీ కూడా సాక్షి రూపంలో గణన చేసేటువంటి గణపతి అని అర్థం. అంటే సమస్తమైనటువంటి చరాచర జగత్తులో ఉండేటువంటి మన అందరి యొక్క ఎవడూ చూడలేదని చెప్పని మనం ఏ పనులు చేసేస్తూ ఉంటాం. ఎవరూ చూడలేదనుకునేటువంటిది చాలా పొరపాటైనటువంటి విషయం. ఎవరూ చూడకపోయినా కానీ మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏ అంతరాత్మ అయితే ఉన్నదో ఆ అంతరాత్మ మన గమనిస్తూనే ఉంటుంది. అందుకోసమే అంటారు, నువ్వు ఇవన్నీ కథలు చెప్పగలదు, ఇవన్నీ నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు తెలుసు, కానీ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునేటప్పుడు గుండెల మీద చెయ్యేసుకుని నీ అంతరాత్మను అడుగు, నువ్వు చేసింది మంచిదో కాదో అని చెప్పని చెబుతుంది అని చెప్పని ఇప్పటికీ కూడా లోకంలో మనకి అనూచానంగా వస్తున్నది. అంటే మనం చేసిన పని మంచిదా కాదా అనేటువంటి విషయంలో సాక్షి ఎవరయ్యా అంటే మనలో ఉండేటువంటి అంతరాత్మ. కాబట్టి ఆ సాక్షిభూతంగా ఉండేటువంటి ఏ అంతరాత్మ అయితే ఉన్నదో ఆ సాక్షిభూతంగా ఉండి మనం చేసేటువంటి శుభాశుభ కర్మ ఫలితాలన్నింటినీ కూడా మనకు అందించడం కోసం గణన చేసేటువంటి పతి ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షి గణపతి. అటువంటి సాక్షి గణపతి యొక్క కన్నతల్లి ఈవిడ. అంటే అంతరాత్మ యొక్క స్వరూపుణ అన్నస్వరూపుణ అయినటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆమె ఏం చేసిందనమాట, ఇవన్నీ ఒక్కొక్క పోర్టిఫోలియో ఒక్కొక్కళ్ళకి అప్పగించినట్లుగా అందరి యొక్క కర్మసాక్ష్యాన్ని నువ్వు కూడా నమోదు చేయవలసిందే అని చెప్పని అప్పగించినటువంటిది అమ్మవారు ఆ అన్నపూర్ణాదేవి సాక్షి గణపతికి అప్పగించింది. అందుగురించి సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి. అందుగురించి అంతేకాకుండా మోక్షమొసగడు కనకదుర్గవు. అందుగురించి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం సామాన్యమైనటువంటి విషయం కాదు. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి స్వరూపం అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం. ఎందుకంటే లౌకికంగా ఉండేటువంటి సృష్టిలోనూ సృష్టి అంతంలోనూ కూడా పూర్ణత్వాన్ని పొందినటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపం మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి స్వరూపం అన్నపూర్ణాదేవి స్వరూపం. అందుగురించి మోక్షం ఇవ్వాలన్నా ఆవిడే ఇవ్వాలి, శక్తి ఇవ్వాలన్నా ఆవిడే ఇవ్వాలి, ఈ లోకంలో బతకడానికి శక్తి ఇవ్వాలన్నా ఆవిడే ఇవ్వాలి, పైలోకంలో జీవశక్తిని ప్రాణశక్తిని ఆ పరబ్రహ్మలో ఐక్యం చేయాలన్నా ఆవిడే చేయాలి. కాబట్టి మోక్షమొసగడు కనకదుర్గవు మూలకారణ శక్తివి. అందుగురించి మూలకారణం అంటే ఈ సృష్టికి అంతకీ కూడా మూలభూతమైనటువంటి కారణం. అంటే సృష్టికి ముందు, సృష్టిలోను, సృష్టి అంతం తర్వాత కూడా ఆద్యంతములు లేకుండా ఎప్పుడూ ఉండేటువంటి సదాపూర్ణ అనే శబ్దానికి అర్థం అదే. అందుగురించి ఎప్పుడూ నిత్యము పూర్ణంగా ఉండేటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపం ఆవిడ. అందుకోసమే మూలకారణ శక్తివి. కాబట్టి మోక్షమొసగడు కనకదుర్గవు మూలకారణ శక్తివి. అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం ఇది కాశికాపురంలో మనకి ప్రత్యక్షమవుతోంది. ఇక్కడ కాశికాపురి అనగానే కాశికాపురాధీశ్వరి కాశీ విశాలాక్షి అని అమ్మవారని చెప్పని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి విశాలాక్షి అమ్మవారు ఏమిటి, ఈ అన్నపూర్ణ అమ్మవారు ఏంటి? అందు గురించి
అష్టాదశ శక్తి పీఠముల్లోనూ ఉన్నది విశాలాక్షి అమ్మవారు. మరి ఈ అన్నపూర్ణాదేవి ఏమిటి? ఈ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ అన్నపూర్ణాదేవి విశాలాక్షి ఈ రెండు రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా అవతరించాయి అన్నదానికి చూసుకుంటే మనం దీనికి దేవీ భాగవతంలో మనకి ఆధారం కనిపిస్తుంది. దేవీ భాగవతంలో హిరణ్యాక్షుని వంశంలో రురుడు అనేటువంటి ఒక రాక్షసరాజు ఉంటాడు. ఆ రాక్షసరాజు యొక్క కుమారుడే దుర్గమాసురుడు. ఈ దుర్గమాసురుడు మిగిలినటువంటి రాక్షసులందరికీ ఒకటే స్వభావం, దేవతలందరినీ పీడించాలి, వాళ్ళు ఉట్టి కట్టుకుని ఊరేగాలి, వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు కూడా అలాగే ప్రాణం పోకుండా ఉండేలాగా జీవించి ఉండాలి, మరణం లేకుండా ఉండాలనేది రాక్షసులందరి యొక్క కోరిక. ఎవడు ఏ తపస్సు చేసినా, ఎవరి గురించి తపస్సు చేసినా వాడు ప్రార్థించేది ఏమిటి అంటే, నాకు మరణం లేకుండా అనుగ్రహించు, నిన్ను గురించి తపస్సు చేశాను కాబట్టి. అంటే మరణం లేకుండా ఉంటే, ఎప్పుడూ అమృతుడిగా అలా ఉంటే ఎన్ని రకాలైన దౌష్యాలు చేసినా పర్వాలేదు అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ దుర్గమాసురుడు కూడా వీడు తెలివైన రాక్షసుడు. అందుగురించి తెలివైన రాక్షసుడు అయిన కారణంగా బ్రహ్మ గురించి హిమాలయాలకు వెళ్ళాడు. బ్రహ్మ గురించి ఒక 1000 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు యొక్క ప్రభావం వల్ల లోకాలన్నీ అల్లల్లాడిపోతున్నాయి. అప్పుడు మునులు, ఋషులు, దేవతలు అందరూ కలిసి ఈ లోకాలన్నీ దహించు, కాబట్టి దీనికి తరుణోపాయం ఏదో చెప్పవలసిందని చెప్పని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ దుర్గమాసురుడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి దుర్గమాసురుడికి ప్రత్యక్షమై వాడికి ఏం వరం కావాలో ఆ వరం ఇవ్వడం తప్ప ఇంకిప్పుడు అంతకంటే చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఆ దుర్గమాసురుడికి వరప్రసాదం ఇవ్వడమే మనం ఇప్పుడు చేయవలసిన పని అని చెప్పని అంటాడు అని బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఈ దుర్గమాసురుడు తెలివైనటువంటి రాక్షసుడు కాబట్టి బ్రహ్మగారిని ఏం వరం అడిగాడో చూడండి. ఏమంటున్నాడంటే, పూజయిత్వా వరం వవ్రే వేదాందేహి సురేశ్వర. ఎందుకంటే దేవతలు కానీ బ్రాహ్మణులు కానీ ఈ లోకాలన్నీ కూడా దేని మీద నడుస్తున్నాయి? వేదాల ప్రకారంగా నడుస్తున్నాయి. ఇప్పుడు లోకంలో కూడా వాడు నాస్తికుడు, వీడు ఆస్తికుడు అంటూ ఉంటారు. ఎవడు నాస్తికుడు అంటే వాస్తవానికి భగవంతుడు లేడు అనేవాడు నాస్తికుడు కానే కాదు. నాస్తి అన్న పదంలోనే అస్థి అని కూడా ఉన్నది. నా అస్థి అంటే ఉన్నది లేదు అని అర్థం, కానీ అసలు లేదని అర్థం కాదు నాస్తి అన్నదానికి. కాబట్టి నాస్తికుడు అంటే ఉన్నది వాడికి కనిపించట్లేదు అంతేనే, కానీ భగవంతుడు లేడనేటువంటి భావం కాదు. కాబట్టి నాస్తికుడు అనే శబ్దానికి మనకి శాస్త్రంలోనూ వేదంలోనూ చెప్పింది ఏంటంటే, ఎవరైతే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించరో, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వాళ్ళు, వేద మార్గాన్ని అనుసరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వేదబాహ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే నాస్తికులు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించి వేదాచరణ చేసేటువంటి వాళ్ళందరూ కూడా, వేద మార్గంలో ప్రయాణం చేసే వైదిక మార్గాన్ని అనుసరించిన వాళ్ళందరూ ఆస్తికులే. వైదిక మార్గాన్ని అనుసరించిన వాళ్ళు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వాళ్ళు మాత్రమే నాస్తికులు. కాబట్టి సమస్తమైనటువంటి సృష్టి కూడా దేని మీద ఆధారపడి ఉంది? వేదం మీద, వేదంలో చెప్పబడినటువంటి దివ్యమైనటువంటి మంత్రముల మీద ఆధారపడి ఉంది. అందు గురించి మానవులకి కూడా, సామాన్యమైన దేహం కలిగినటువంటి మానవులకి కూడా దైవత్వాన్ని, ఇప్పుడు మన గురువుగారు దైవ స్వరూపులేగా మన ముందు ప్రత్యక్షమై కూర్చుని ఉన్నారు. వారికి దైవత్వం దేని వల్ల వచ్చింది అంటే ఆ మంత్రానుష్ఠానం వల్ల వచ్చింది. మంత్రం సరస్వతి స్వరూపం కాబట్టి సరస్వతి స్వరూపమైనటువంటి అక్షర స్వరూపమైనటువంటి, అక్షరం అంటేనే నాశనం లేనిదని అర్థం. నాశనం లేనిది ఏమిటి? పరబ్రహ్మ ఒక్కరే నాశనం లేనిది. కాబట్టి అక్షరమే పరబ్రహ్మ స్వరూపం. ఆ అక్షరము, ఆ దివ్య మంత్రాక్షరములు, మూల బీజాక్షర మంత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని జపించడం వల్ల, వాటిని తప్పించడం వల్ల, ఆ రూపాన్ని మనం సాక్షాత్కారం చేసుకోవాలనేటువంటి తపన వల్ల మనకి మానవులకి కూడా ఈ శరీరంతో ఉండగానే దైవత్వం వస్తుంది. కాబట్టి అన్నీ కూడా వేదముల మీద, మంత్రముల మీద, వీటి మీద ఆధారపడి ఉన్నాయి. దీని మూలాన్నే దేవతలందరూ కూడా అమృత ప్రాయులుగా ఉండగలుగుతున్నారు, లోకాలన్నీ కూడా నడవగలుగుతున్నాయి. కాబట్టి
ఈ మంత్రాలని వేదాలని మన అధీనం చేసేసుకుంటే మొత్తం లోకాలన్నీ కూడా మన అధీనంలోకి వచ్చేస్తాయి. మనం ఎలా కావాలంటే అలా నడిపించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో దుర్గమాసుడు అనేటువంటి వాడు ఏమడిగాడంటే బ్రహ్మగారిని, వేదాందేహి, వేదాలన్నీ నా వశంలో వచ్చేటట్టుగా చెయ్యి. ఇంకా ఏమన్నాడు, త్రిషు లేకేషు ఏ మంత్రా బ్రాహ్మణేషు సురేష్వపి, బ్రాహ్మణుల దగ్గర కానీ దేవతల దగ్గర కానీ ఈ 3 లోకాల్లోనూ కూడా ఏ దివ్యమైనటువంటి మహామంత్రములు అయితే ఉన్నాయో ఆ మంత్రములన్నీ కూడా నా వశంలోకి వచ్చేటట్టు చెయ్యి. కాబట్టి విద్యంతే తేతు తేతు సాన్నిధ్యే మమ వంతు వశం గురు, అందు గురించి వీటిని అన్నిటినీ నా వశం చేయవలసింది అని కోరాడు. ఇంకా ప్రత్యక్షమైన తర్వాత, వరం ఇస్తానన్న తర్వాత ఆ ప్రత్యక్షమైన దైవం ఎవరైనా సరే వాడు అడిగిన దానికి కొంచెం ఎగ్జామ్షన్స్ కొద్ది మార్పులు చేసి చేయాలి, కానీ అంతకు మించి మార్పు చేయకుండా ఇవ్వకుండా ఉండే వీడి పరిస్థితి ఏ దేవుడికి దైవత్వానికి లేదు. అందు గురించి సరే అలా అని చెప్పని వరం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీడు ప్రాణం పోకుండా ఉండాలని వరం అడగలేదు కాబట్టి అది అడిగినట్టయితే చెప్పేస్తాడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి విషయం కాబట్టి అది తప్ప ఏదైనా అడుగు అని చెప్పని అడిగితేనే ఈ రాక్షసులందరూ కూడా ఈ భూమిలోనూ కాకుండా ఆకాశంలోనూ కాకుండా ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా ఏ రకంగానూ కాకుండా ప్రాణం పోకుండా ఉండేలాగే వరాలన్నీ పొందినటువంటి వాళ్ళందరూ ఆ రకంగా వరాలు పొందిన వాళ్ళే. వీడు తెలివైన వాడు కాబట్టి కొట్టక్కలేదు తిట్టక్కలేదు, ఎక్కడ నొక్కితే వాడే తెస్తాడన్నట్లుగా ఎక్కడ పట్టుకుంటే మన చేతిలోకి మొత్తం సృష్టి అంతా వస్తుందో తెలిసినవాడు కాబట్టి మంత్రాలని వేదాలని నా వశం చేయవలసిందని చెప్పని అడిగాడు. తత్కారణంగా బ్రహ్మగారు ఇంకా తప్పక ఈయన యొక్క వశం చేయడం జరిగింది. ఎప్పుడైతే వశం చేయడం జరిగిందో ఏమైపోయే, ఈ బ్రాహ్మణుల దగ్గర దైవత స్వరూపాల దగ్గర వీళ్ళ మస్తకంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. అందు గురించి ఉదయాన్నే లేచి సంధ్యావందనం చేద్దామంటే మనకి గాయత్రి మంత్రం గుర్తుకు రాలేదు, ఇంకో యజ్ఞం యాదం చేద్దామంటే చండీ మంత్రం గుర్తుకు రాలేదు, వేదానుష్ఠానం చేద్దామంటే కేశవాయ స్వాహ అనాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే సమస్తము వేదములు వేదమంత్రములు సమస్తము కూడా దుర్గమాసుర వశమైపోయాయి కాబట్టి ఎవ్వరి వల్ల ఏమీ కావట్లేదు. ఎప్పుడైతే వేదములు మంత్రములు యజ్ఞయాగాదులు అన్నీ కూడా లేకుండా పోయాయో దేవతలకి మానవులకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. వీళ్ళిద్దరూ కూడా అన్యోన్యాశ్రయంగా బతుకుతూ ఉంటారు, దేవతలు మానవులు కూడా. మానవులు యజ్ఞయాగాదుల ద్వారా వీరు సమర్పించేటువంటి హవిస్సుల ద్వారా వాళ్ళు ఆ హవిస్సులను భుజించి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతూ ఉంటారు. ముసలితనము వగైరాలు లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళు మనం ఇచ్చినటువంటి హవిస్సుల వల్ల సంతృప్తి పొంది మళ్ళీ వాళ్ళు మనకి కావలసినటువంటి సువృష్టి వగైరాలు కలిగించడం, భోగభాగ్యాలు కల్పించడం, మళ్ళీ మనం యజ్ఞయాగాదులు చేయడానికి కావలసినటువంటి అవకాశాలు కల్పించడం అనేది వరాలుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందుగురించి ఇది సైకిల్ చక్రంలాగా ఇలా తిరుగుతూ ఉంటుంది. మనం వాళ్ళకి హవిస్సులు సమర్పిస్తాం, హవిస్సులు సమర్పిస్తే వాళ్ళు దాంతో సంతృప్తి ఉంది, వాళ్ళు జరామృత్యువులు లేకుండా ఉండి అందుకు కారణంగా మనని అనుగ్రహించి మనకి ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. తద్వారా మళ్ళీ సృష్టి పంటలు సస్యాలు ఇవన్నీ పొందుతూ ఉంటాయి. ఎప్పుడైతే మంత్రములు యజ్ఞయాగాదులు ఇవి లేవో సముద్రం లాంటి తటాకాలు కూడా ఎండిపోయాయి, ఎక్కడా జలం లేదు, పంటలు లేవు, యజ్ఞయాగాదులు లేవు, దేవతలందరూ కూడా ముసలివారైపోయారు. ఇప్పటిదాకా జరామృత్యువులు లేనటువంటి దేవతలందరూ కూడా ముసలివారైపోయారు. శక్తి లేదు, ఆహారం లేకపోతే శక్తి వస్తుంది, ఎక్కడ వస్తుందండి? ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, అన్నగత ప్రాణులు ఏదైనా సరే అన్నగత ప్రాణే. కాబట్టి ఆహారం లేదు, వాళ్ళకి హవిస్సులే ఆహారం, అది లేదు. కాబట్టి దేవతలు సిక్కి శల్యమైపోయారు, ముసలివాళ్ళు అయిపోయారు. మానవులు ఇంకా సంగతి చెప్పక్కర్లేదు, కరువు కాటకాలు ఎక్కడ హాహాకారాలే కానీ, ఆర్తనాదాలు హాహాకారాలే కానీ హోమద్రవ్యాలు హవనాలు ఏమీ లేవు. తద్వారా ఏమైంది, లోకంలో భయంకరమైనటువంటి కరువు కాటకాలు వ్యాపించిపోయి ఎవరూ శక్తిహీనులైపోయి
ఆ భగవంతుడిని ఎలా స్తుతించాలో కూడా తెలియక ఏ మంత్రము అధిష్టానంలో లేదుగా, తన యొక్క మస్తిష్కంలో లేదు. కాబట్టి ఏ విధంగా ప్రార్థించాలో కూడా తెలియనటువంటి నిశ్చితిలో చెట్టుకోకళ్ళు పొట్టుకోకళ్ళు ఆ అడవులను పట్టుకుని పర్వతాలను పట్టుకుని అక్కడ తిరగడం మొదలుపెట్టారు. అలాగే తిరుగుతూ ఉన్నట్టుగా కొంతమంది బ్రాహ్మణులు ఆ హిమాలయ పర్వతాల మీద ఉండి జగదైక స్వరూపిణి అయినటువంటి అన్నిటికీ అమ్మాయి కదా కారణం అని చెప్పని అమ్మని ఏదో ప్రార్థించారు, నోటుకొచ్చిన మాటలతో. ఎందుకంటే మంత్రాలు అవి అధీనంలో లేవు. మంత్రాలు లేని వాళ్ళు ఏం చేస్తాం, అమ్మ నువ్వే దిక్కు, నువ్వే చేయాలి, నేను ఇలా చచ్చిపోతున్నాను, ఆకలితో అలవడించిపోతున్నాను, మనకు తెలిసిన భాషలో మనం మాట్లాడతాం అంతే. అందు గురించి దేవభాషలో మనం మాట్లాడలేము కాబట్టి, ఆ మంత్రాలు మన అధీనంలో లేవు కాబట్టి వాళ్ళకి తోచిన భాషలో వాళ్ళు మాట్లాడారు. దానికి అమ్మ కరుణించింది. అమ్మ కరుణించి అమ్మ ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించిందయా అంటే సహస్రాక్షి రూపంలో ఆవిర్భించింది. అంటే శరీరం నిండా కన్నులే, శరీరం నిండా సహస్రాక్షిగా అవతరించి వాళ్ళకి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే వాళ్ళందరూ ప్రార్థించారు, అమ్మా అసలు ఎక్కడా తాగడానికి నీళ్ళు లేవు, ఏ రకమైనటువంటి లేవు, అందుకోసమని మమ్మల్ని మేము ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది కాబట్టి మమ్మల్ని ఏ విధంగా అయినా సరే నువ్వే కరుణించాలని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు తన యొక్క సహస్ర నేత్రముల నుండి కూడా అమృతప్రాయమైనటువంటి వర్షధారలని నిరంతరాయంగా 9 రోజుల పాటు, నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు అమ్మవారు వర్షధారల్ని సృష్టి అంతా కూడా ప్రసరింపజేసింది. వర్షధారలను కురిపిస్తే అన్ని చోట్ల కూడా ఎప్పుడైతే వర్షం కురిసిందో ఆనందోత్సాహాలు వెలువిరిశాయి. అందరూ కూడా ఆనందించారు. బాగానే ఉంది. ఇప్పుడు వర్షం కురిసింది, బాగుంది. వర్షం కురిసిన తర్వాత పైరు ఎదగాలి, పక్వానికి రావాలి, అంతవరకు వీడు బతకాలిగా. అమ్మా వర్షధారలు కురిపించావు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు మేము వర్షధారల వల్ల సస్యం చేతికి వచ్చి మేము అన్నం తినాలంటే కనీసం 3 నెలలో 6 నెలలో పడుతుంది. లేకపోతే ఆ రోజుల్లో సద్యోజాతమైనటువంటి వ్రీహిధాన్యం ఉండేది కాబట్టి ఆ వ్రీహిధాన్యం కావాలన్నా కానీ కనీసం 24 గంటల టైం అయినా పడుతుంది. అంతవరకు కూడా ప్రాణాలు బతికేలా ఉండేలా లేవు. కాబట్టి దీనికి నువ్వే దానికి తగిన ఉపాయం కలగజేయాలని చెప్పనంటే అమ్మ లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి మధురమైన పదాలని, కాయగూరలని, మధురమైనటువంటి పదార్థాలను అన్నింటినీ కూడా తన శరీరం నిండా ధరించి మొత్తం సృష్టిలో ఉండేటువంటి చరాచర సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవరాశులకి కూడా ఆవిడ పంచిపెట్టేసింది. ఆ పంచిపెట్టేసినటువంటి రూపమే ఆ సహస్రాక్షి యొక్క రూపమే. అప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రార్థించారు, అమ్మా ఈ సహస్రాక్షి రూపంతో నువ్వు శతాక్షి అనేటువంటి పేరుతోటి ఇక్కడే నువ్వు శాశ్వతంగా కొలువుండి మమ్మల్ని అందరినీ అనుగ్రహించవలసింది అని చెప్పని అమ్మవారిని ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆ శతాక్షి అనేటువంటి పేరుతోటి ఆవిడ అక్కడ ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి ఆ శతాక్షియే విశాలాక్షి అనే నామంతో కాశీపురంలో కాశికాపురాధీశ్వరి అయింది. అదే రూపం అదే, కానీ సహస్రాక్షిగా సహస్రధారలతో వర్షాన్ని కురిపించినందువల్ల శతాక్షి అయినది. అందరికీ కూడా ఆకలిని పోగొట్టడానికి సమస్తమైనటువంటి మధురమైనటువంటి ఫలములు, శాకములు, కాయగూరలు అన్నీ కూడా ప్రసరించినందువలన ఆవిడ శాకంభరి అనేటువంటి రూపాన్ని ధరించింది. ఆ శాకంభరి యొక్క రూపమే అన్నపూర్ణాదేవి యొక్క రూపము. సహస్రాక్షి శతాక్షి యొక్క రూపమే విశాలాక్షి యొక్క రూపం. అందుగురించి విశాలాక్షి వేరు, అన్నపూర్ణ వేరు కాదు. అందరూ కూడా అదే పొరపడుతూ ఉంటారు. విశాలాక్షి వేరు, ఇప్పుడు చెప్తూ ఉంటారు కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర. విశాలాక్షి వేరు కాదు, అన్నపూర్ణ కూడా వేరు కాదు. విశాలాక్షియే అన్నపూర్ణ, అన్నపూర్ణయే విశాలాక్షి. 2 పేర్లు కూడా ఆమెకే ఉన్నాయి. ఇది అంటే ఒకే రూపము. ఆ దుర్గమాసుర సంహారం కోసమని ఆ రోజుల్లో ఉండేటువంటి కరువు కాటకాలన్నీ పోగొట్టడానికి ఒకే అమ్మ అవతరించింది. ఆ అవతరించినటువంటి తొలి విజయ దుర్గా స్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపము. మన ఈ వెదురుపాకలో ప్రత్యక్షమైనటువంటి
విజయదుర్గా స్వరూపమే అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపము, విశాలాక్షి యొక్క స్వరూపము, రెండు యొక్క స్వరూపము కూడా. ఎందుకంటే దుర్గమాసుర సంహారానికి మొట్టమొదటి చర్యగా జరిగినటువంటి విజయమే విజయదుర్గ యొక్క స్వరూపం. ఆ విజయదుర్గా స్వరూపం ఏ రూపంలో వచ్చింది? విశాలాక్షి అన్నపూర్ణ రెండు రూపములు కలిసినటువంటి ఒకే రూపంలో అమ్మవారు ప్రత్యక్షమైంది. కావాలంటే చూడండి, మీరు పైకి వెళ్ళి విజయదుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని కనుక చూసినట్లయితే సాక్షాత్తుగా ఆ విధంగానే కనిపిస్తుంది. అన్నపూర్ణగా విశాలాక్షిగా ఏ విధంగా కాశీ మహానగరంలో కొలువు తీరి ఉన్నదో అమ్మవారు కూడా ఆ విధంగానే కొలువు తీరినట్లుగా మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దుర్గమాసుర సంహారం కోసము మొట్టమొదటిసారిగా ప్రాదుర్భవించి లోకంలో ఉండేటువంటి కరువు కాటకాలన్నింటినీ కూడా పరిహారం చేయడానికి అవతరించినటువంటి విజయదుర్గా స్వరూపిణి అయినటువంటి ఏ విశాలాక్షి అన్నపూర్ణాదేవి అమ్మవారైతే ఉన్నారో ఆ అమ్మవర్ణాదేవి అవతరించింది. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు. శ్రీనాథుడు స్వయంగా ఆ కాశీఖండంలో ఆ అమ్మవారిని గురించి వర్ణిస్తూ చెప్పాడు. ఆయన అమ్మవారు ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. అమ్మవారు ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం పరబ్రహ్మ స్వరూపంగా ఉంటుందని. అలా కాకుండా మన కళ్ళ ముందు కనిపించేటువంటి అమ్మవారు ఎలా ఉంటుందో ఆయన వర్ణించి చెప్పాడు. అదే రూపం మనకి పైన కొలువు తీరినటువంటి విజయదుర్గా అమ్మవారి యొక్క రూపం అదే రూపంగా ఉంటుంది. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు కూడా. ఆ రూపం ఎలా ఉంటుందో శ్రీనాథుడు చెప్పిన రూపం చెప్తాను. అన్నపూర్ణాదేవి యొక్క రూపం, విశాలాక్షి అమ్మవారి యొక్క రూపం. జిలుగు సంధ్యారాగ చీనాంబరము గట్టి కుసుమ గర్భముగా కీల్కొప్పు తురిమి. ఆమె ఏం చేసిందట? జిలుగు సంధ్యారాగ చీనాంబరము గట్టి పట్టుబట్ట కట్టుకుంది, పట్టు చీర కట్టుకుందా. ఆ పట్టు చీర ఎలా ఉంది అంటే జిలుగు సంధ్యారాగం. సంధ్యారాగం అంటే సంధ్యా సమయంలో పూర్వ సంధ్య కానీ ఉత్తర సంధ్య కానీ సాయం సంధ్య కానీ కనుక చూసినట్టయితే సూర్యాస్తమయం అయ్యి మళ్ళీ చంద్రోదయం కానీ అవ్వకుండా ఉండేటువంటి సమయంలో ఆ పూర్వ దిగ్భాగంలో కానీ పశ్చిమ దిగ్భాగంలో కనుక మనకు చూసినట్టయితే ఆకాశం అంతా కూడా ఎరుపు కనిపిస్తుంది. అందుగురించి సంధ్యా సమయంలో ఆకాశమంతా ఏ రకమైనటువంటి ఎర్రటి రంగుతో ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి ఎర్రటి రంగుతో ప్రకాశించేటువంటి పట్టు వస్త్రము ధరించి ఉన్నది అన్నపూర్ణాదేవి. అందుగురించి జిలుగు సంధ్యారాగ చీనాంబరము గట్టి అంతటితో అయిపోయిందా? ఏమంటున్నారు? కుసుమ గర్భముగా కీల్కొప్పు తురిమి. పూర్వకాలంలో పుణ్యస్త్రీలందరూ కూడా చక్కగా కొప్పు వేసుకునేవారు. ఆ కొప్పుకు మధ్యలో బంగారం చామంతి పువ్వు ఒకటి చేయించుకునేవారు. ఇప్పుడు అవన్నీ చెబితే ఇది వింతగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. అందుగురించి కొప్పుకు మయంలో ఒక పువ్వు పెట్టుకునేవారు. అది మామూలుగా అయితే ఏ పుష్పం పడితే ఆ పుష్పం పెట్టుకున్నారు. కొంచెం డబ్బులు అవి ఉన్నటువంటి వాళ్ళు శాశ్వతంగా ఉండడానికి ఆ బంగారం చామంతి పువ్వు చేయించుకునేవారు. మయంలో ఆ కొప్పుకు మయంలో ధరించేవారు. అది పుణ్యం ముత్తైదు అయినటువంటి పుణ్యస్త్రీ ధరించవలసినటువంటి ఆభరణం. అందుగురించి కీల్కొప్పు, ఆ కొప్పు యొక్క మధ్య భాగంలో ఆ పువ్వు ధరించింది ఆమె. అందుగురించి ఏమంటున్నారు? కుసుమ గర్భముగా కీల్కొప్పు తురిమి. ఆ పుష్పం మధ్యలో ఉండేటట్టుగా కొప్పు ధరించింది అమ్మ. అంతేకాకుండా ఇంకా ఎలా ఉందట? కస్తూరి మెదచిన గంధసారమలంది ముత్యాల తాటంకములు ధరించి. కస్తూరితో కలిపినటువంటి ఏ చందనం అయితే ఉన్నదో, గంధసారం అంటే చందనం, కస్తూరితో కలిపినటువంటి చందనాన్ని శరీరం అంతా కూడా పూసుకుందమ్మ. మైగంధం అంటారు దాన్ని. అందు గురించి మేనుకు రాసుకునేటువంటి గంధాన్ని మైపోతా అంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే స్ప్రేలు, బాడీ స్ప్రేలు. ఈ బాడీ స్ప్రేలు ఇప్పుడు వచ్చాయి. ఈ బాడీ స్ప్రేలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలిస్తే ఎవరు కూడా బాడీ స్ప్రే కొట్టుకోరు. తారు నుంచి తయారు చేస్తారు. ఇప్పుడు మనం ధరించేటువంటి బాడీ స్ప్రేలన్నీ కూడా తారు నుంచి తయారు చేస్తారు. అందు గురించి ఎందుకు పనికిరానటువంటి పెట్రోలు
లో ఉండేటువంటి వ్యర్థాలన్నీ అయిపోయి చివరికి వచ్చిన తర్వాత ఏ వ్యర్థం మిగులుతుందో ఆ వ్యర్థం నుంచి తయారైనటువంటిది ఇప్పుడు మనం కొట్టుకునేటువంటి బాడీ స్ప్రే. అందు గురించి అమ్మవారికి ఇటువంటి దౌర్భాగ్యమైన వస్తువులు పరిధించాల్సిన పనే ఉంది. అందు గురించి గంధసారం, చందనం, ఆ చందనంలో కస్తూరి, ఇవి రెండు కూడా అమితమైనటువంటి పరిమళ ద్రవ్యాలు. కాబట్టి ఇప్పటికి కూడా స్వామివారికి కూడా కస్తూరి తిలకం పెడతారు, గంధసారం అలంకరింపజేస్తారు. దాంతోటే మైపోతగా ఇప్పటికీ కూడా ఏ అమ్మవారికైనా ఏ దేవతార్చనకైనా చేసేది అదే. కాబట్టి కస్తూరి మెదచిన గంధసారమలంది ముత్యాల తాటంకములు ధరించి, తాటంకములు అంటే చెవి కమ్మలు, ముత్యాలతో వెడలాడేటువంటి చెవి కమ్మలు ధరించి ఉంది అమ్మ అన్నపూర్ణాదేవి. ధరించి ఇంకా ఏం చేస్తుంది, సీమంత పథమున చేర్చుక్క సవరించి. సీమంతం అంటే పాపిడి బొట్టు. ఈ పాపిడి బొట్టు మధ్యలో చేర్చుక్క అంటే సింధూరంతో చుక్క పెట్టుకుంటారు. ఉత్తరాది వారు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు కూడా మనవాళ్ళు కూడా పెట్టుకుంటారు. కానీ పూర్వం ముత్తైదులు తప్పనిసరిగా ఈ పాపిడి బొట్టు మయంలో తప్పనిసరిగా కుంకుమ అద్దుకునేవారు. పుణ్యశ్రీ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అది. అందుకోసమని ఆ చేర్చుక్క ధరించాలి. ఆ చేర్చుక్క సీమంత పథంలో చక్కనైనటువంటి ఎర్రగా మెరిసేటువంటి చేర్చుక్కను ధరించింది అమ్మ. ధరించి ఇంకా ఏం చెబుతుందట, కురులపై చిన్ని పూగుస్తి తురిమి. ఈ జడ ఉంది కదా, ఆ జడ మీద చక్కనైనటువంటి చిన్ననైనటువంటి పువ్వుల గుత్తి, పుష్పగుచ్చం అంటే పువ్వులన్నీ మాలగా కట్టినటువంటి ఒక పుష్పగుచ్చాన్ని జడలో ధరించి ఉంది అమ్మ అన్నపూర్ణాదేవి. ఇంకా ఏం చేస్తోందట అంటే, శ్రీపాదముల హేమనూపురములు దాల్చి. శోభాయమయమైనటువంటి అమ్మవారి యొక్క పాదములు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలకి బంగారు అందెలలు ధరించిందమ్మా. అమ్మ ధరించింది కదా అని చెప్పని మనం కూడా అందెలలు బంగారాన్ని చేయించుకోకూడదు. మీకు ఎంత డబ్బు ఉన్నా ఏం చేసినా కానీ నాభికి కింది స్థానంలో బంగారం ధరించడం అనేటువంటిది మానవుడికి నిషిద్ధము. వడ్డాణం దాకానే, వడ్డాణం దాటిన తర్వాత కింద భాగంలో వెండితో తయారు చేసినవే కానీ బంగారంతో తయారు చేసినటువంటి ఆభరణములు నాభికి కింది స్థానంలో ఉపయోగించకూడదు మానవుడు. దేవతామూర్తులు మాత్రమే వారు అమృతప్రాయమైనటువంటి వారు కాబట్టి వారు బంగారమే వారి యొక్క ఆభరణాలు బంగారమే వారు కాబట్టి వారు ధరించవచ్చు. అమ్మవారు ధరించిందని చెప్పారు కదా అని చెప్పని మనం కూడా డబ్బు ఉంది కదా అని చెప్పి అందెలకు కాళ్ళకి బంగారపు అంగిళ్ళు పెట్టుకోకూడదు. అందుకోసమని అమ్మ ఏం చేసింది, శ్రీ పాదముల హేమనూపురములు దాల్చి కటి మీద వజ్రాల కమరు నిలిపి. ఈ కటి భాగం మీద వజ్రాలు పొదిగినటువంటి వడ్డాణాన్ని ధరించిందమ్మ. ధరించి ఇక్కడ చెబుతున్నారు, అన్నపూర్ణ విశాలాక్షి అనుడు పేళ్ళ. రెండు పేర్లు ఆవిడికి, అన్నపూర్ణ, విశాలాక్షి. ఈ రెండు పేర్లతోటి కూడా ఇవి చేసే పని ఏమిట్రా అంటే చెబుతున్నారు, కాశికా మధ్య శృంగాటకములందు. కాశికా పట్టణంలో ఉండేటువంటి 4 రోడ్లు కూడలు ఎక్కడైతే ఉంటుందో అక్కడల్లా కూడా ఈమె ఏం చేస్తుందట అంటే చెబుతున్నారు, విశ్వపతి దేవి, విశ్వనాథుని యొక్క దేవేరి అయినటువంటి అన్నపూర్ణ, విశాలాక్షి అని పిలవబడేటువంటి 2 పేర్లతో పిలువబడేటువంటి ఏ విజయ దుర్గాదేవి అయితే ఉన్నదో ఆ విజయ దుర్గాదేవి ఏం చేస్తుందయ్యా అంటే, విశ్వపతి దేవి మధ్యాహ్న వేళ పెట్టు. మధ్యాహ్న సమయంలో, మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆహారం తీసుకోవాల్సినటువంటి సమయంలో సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ఆమె తమ స్వహస్తములతోటి అమృత పాయసము మధ్యాహ్నము అనుదినం దివ్యాన్నం అనుదినంబు. దివ్యమైనటువంటి అమృతమయమైనటువంటి పాయసాన్నాన్ని అనుదినము ప్రతిరోజు కూడా కాశికాపురంలో ఉండేటువంటి 4 కూడల్లోనూ కూడా ఆమె ఈ దివ్యమైనటువంటి మంగళ విగ్రహం ధరించి అన్ని కాశికాపట్టణంలో ఉండేటువంటి అన్ని 4 కూడల్లోనూ కూడా మధ్యాహ్న సమయంలో దివ్యమైనటువంటి పాయసమైనటువంటి అమృతమయమైనటువంటి అన్నాన్ని అమ్మవారు ఇస్తుంది.
ఇది శ్రీనాథుడు అన్నపూర్ణాదేవిని వర్ణించినటువంటి ఘట్టం. దీన్ని బట్టి చూడండి, మీరు పైకి వెళ్ళి చూడండి, మన విజయదుర్గ అమ్మవారు కూడా ఆ విధంగానే కనిపిస్తారు. వడ్డాణం, ఈ చెవికమ్మలు, ఈ నుదుటిలో ఉండేటువంటి సేమంత వీధి, అవన్నీ కూడా చూసుకుంటే ఆ శ్రీనాథుడు ఏ విధంగా వర్ణించాడో ఆ విధంగానే మనకి స్పష్టంగా సాక్షాత్కరిస్తారు. అందు గురించి ఇప్పుడు అన్నపూర్ణాదేవి యొక్క రూపము ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది అంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రమే ప్రత్యక్షం అవుతుంది. విశాలాక్షి యొక్క రూపము అనునిత్యము అనుక్షణము ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి విశాలాక్షియే అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణాదేవియే విశాలాక్షి. మధ్యాహ్న సమయంలో కాశికాపురంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క ఆకలి తీర్చడం కోసముని ఆ అన్నపూర్ణాదేవిగా అలంకరించుకుని ధరించుకుని వేషం ధరించి అందరికీ కూడా సమస్తమైనటువంటి ప్రాణులకి, ప్రాణం కలిగిన ప్రతిదానికి చరాచర జగత్తులో మొత్తం ప్రాణులకి అందరికీ కూడా దివ్యమైనటువంటి అమృతమయమైనటువంటి అన్నాన్ని ఆవిడ పంచిపెడుతుంది. కాబట్టి ఆవిడ అన్నపూర్ణ అయింది. ఇది అన్నపూర్ణ యొక్క దివ్య మంగళ విగ్రహం మనకి కనుల ముందు కనిపించేది. అయితే కాశికాపురంలో ఈ అన్నపూర్ణాదేవి ఆలయం ఎక్కడుంది అని మీకు డౌట్. అన్నపూర్ణాదేవి ఆలయం వేరుగా లేదు. ఇప్పుడు మనం చూసేటువంటి అన్నపూర్ణాదేవి ఆలయం కాదు. విశాలాక్షి అమ్మవారి ఆలయం ఏదైతే ఉన్నదో అదే అన్నపూర్ణాదేవి ఆలయం, అదే విశాలాక్షి అమ్మవారి యొక్క ఆలయం. అయితే ఇప్పుడు అన్నపూర్ణాదేవి అని చెప్పి చూపిస్తున్నారు కదా, విశ్వనాథుని యొక్క ఆలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి విగ్రహం చూపిస్తున్నారు. ఇలాగ చేతిలో ఈ గరిటెది పట్టుకుని శివుడేమో భిక్షాపాత్ర పుచ్చుకుని ఉన్నట్లుగా ఉండేటువంటి కనిపిస్తోంది కదా. అంటే ఆ రోజులలో అది అన్నదాన సత్రం. ఆ అన్నదాన సత్రంలో మధ్యాహ్న సమయంలో అన్నపూర్ణాదేవిగా అక్కడ ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహాన్ని అక్కడ అన్నదాన సత్రంలో నిలిపారు. ఆమెనే అన్నపూర్ణాదేవిగా అనూచానంగా అన్ని వేల సంవత్సరాల నుంచి కూడా కొలవడం అనేది ఉన్నది. కానీ విశాలాక్షియే అన్నపూర్ణాదేవియే విశాలాక్షి. పైగా ఇప్పుడు మనం దర్శించేటువంటి విశాలాక్షి అమ్మవారి యొక్క సహజ రూపం కూడా అది కాదు. అక్కడ ఉన్నటువంటి అర్చకులని కనుక మీరు వెళ్ళి అడిగి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నేను చూడాలనుకుంటున్నాను, చూపించండి అని చెప్పని కనుక అడిగినట్టయితే ఈ అమ్మవారి విగ్రహానికి వెనకాల తెర తీసి చూపిస్తారు విశాలాక్షి యొక్క సహజమైనటువంటి వెలిసినటువంటి ఏ విశాలాక్షి అమ్మవారి యొక్క రూపం అయితే ఉందో, దివ్యమంగళ విగ్రహం అయితే ఉందో చూపిస్తారు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను 3 సంవత్సరాలు కాశీలో ఉండి పిహెచ్డీ చేశాను. కాబట్టి పిహెచ్డీ చేసినందువల్ల ఈ విషయాలన్నీ నాకు స్వయంగా తెలిసాయి. కాబట్టి అవి మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇది అమ్మవారి యొక్క వైభవం. అయితే అమ్మవారు ప్రతిరోజు ఇలాగే పెడుతుందా, నిజమేనా, ఇవన్నీ మీలాంటి వాళ్ళు చెప్పేటువంటి కథలు అని చెప్పని అనుకోవడానికి వీల్లేదు. కాశికాపురంలో ఏ ఒక్కడు కూడా ఆకలితో మరణించేటువంటి వాడు ఏ ఒక్క జీవి ఉండదు. ఎందుకంటే 3 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను, నేను ప్రత్యక్షంగా చూశాను. ఏ ఒక్కడు కూడా నాకు ఆకలిస్తోంది, ఆకలితో నేను బాధపడుతున్నానన్న వ్యక్తిని ఒక్కడిని కూడా నేను చూడలేదు కాశికా మహాపట్నంలో. అంతేకాదు కాశికా మహాపట్నంలో ఇప్పటికీ కూడా 365 ధర్మసత్రాలు ఉన్నాయి ఇప్పటికీ. అందు గురించి ఒక భిక్షుకుడు కానీ ఒక యాచకుడు కానీ ఒక అన్నసత్రం దగ్గరికి వెళితే ఒక రోజుని మళ్ళీ సంవత్సరం తిరిగేదాకా అన్నసత్రం దగ్గరికి రావక్కర్లా. అందు గురించి రోజుకొక అన్నసత్రం దగ్గరికి వెళ్ళినా అన్నపూర్ణాదేవి అన్నం పెడితే మళ్ళీ సంవత్సరం దాకా వాడికి రావాల్సినటువంటి పని లేదు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. ఇది యథార్థము వాస్తవము అనేటువంటి విషయానికి మనకి కాశీఖండంలో ఉండేటువంటి వ్యాసుని యొక్క పరిస్థితి చూస్తే మనకి అన్నపూర్ణాదేవి నిజంగా ఇలా చేస్తుందా చేయదా అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వ్యాసుడు ఎవరో మీకు అందరికీ తెలుసు. వ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ, అందుగురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే వ్యాస భగవానుడు. గురు పరంపర గురించి చెప్పుకునేటప్పుడు కూడా మనం చెప్పుకుంటాం, సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామని.
అందు గురించి ఆద్యుడైనటువంటి గురువు సదాశివమూర్తి అయినటువంటి సర్వజ్ఞుడైనటువంటి దక్షిణామూర్తి వారు. మధ్యకాలంలో కొంతకాలం ఆ వారి పరంపర వ్యాసుడు ఆదిశంకరులు వచ్చేంత వరకు సాగింది. వ్యాసుడు ఆదిశంకరులు వచ్చే సమయానికి ఈ వైదిక ధర్మాచరణ, ఇందాక మనం చెప్పుకున్నాం, వైదిక ధర్మాచరణ పక్కదోవను పట్టింది, ధర్మం గ్లాని ఏర్పడింది. అందుగురించి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం వ్యాస భగవానుడు ఆదిశంకరుల వారు అవతరించారు. కాబట్టి వ్యాస శంకర మధ్యమమైంది. ఆ తర్వాత అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది, ఎప్పటికీ కూడా అదే కొనసాగుతుంది. అందుగురించి దాన్ని తప్పించగలిగిన వాళ్ళు కానీ తప్పించేవాళ్ళు కానీ ఎవరూ లేరు, ఉండరు, ఉండబోరు. ఎందుకంటే అది ఆ విధంగా వేద మార్గాన్ని, వేద ధర్మాన్ని సుప్రతిష్టం చేసినటువంటి కారణజన్ములు, అవతార పురుషులు వాళ్ళిద్దరూ. వ్యాసుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయితే శంకరులు సాక్షాత్తు శంకరుల యొక్క అవతారం. కాబట్టి శివకేశవులు ఇద్దరూ కూడా ఆయా వ్యాసుడు ఆదిశంకరుల పేరుతో ఇరువురు కూడా మధ్యకాలంలో ఉద్భవించి ఈ వేదాన్ని, ధర్మాన్ని పరిరక్షణ చేశారు. అటువంటి వేదవ్యాస భగవాని ఈయన గంగా తీరంలో ఒక ఆశ్రమాన్ని కట్టుకుని శిష్యులకందరికీ కూడా బోధ చేసుకుంటూ పురాణాలు, మంత్రాలు, వేదాలు ఇవన్నీ అధ్యయనం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వారి యొక్క ఆయన పరమ యోగి పుంగవుడు కాబట్టి ఇంట్లో వంటలు, కుక్కర్లు, వ్యవహారాలు ఈ వ్యవహారాలు ఏమి ఉండవు వారికి. అందుకోసం వారి యొక్క శిష్య బృందము కూడా మధ్యాహ్న సమయంలో భిక్షాటనకి వెళ్తారు. ఆ భిక్ష ద్వారా వచ్చినటువంటి ఏ పరమాన్నం అయితే ఉన్నదో దానిలో శిష్యులు వీరు పట్టుకొచ్చినటువంటిది మొత్తం అంతా కలిపేస్తారు. ఆశ్రమం యొక్క ధర్మం అది. కలిపేసి ఏం చేస్తారంటే అందులో సగభాగం అతిథి అభ్యాగతులకి అర్చన కోసం వినియోగిస్తారు. అందులో సగభాగం ఎంత వస్తే అంత. అందు గురించి ఎక్కడ పడితే అక్కడ ఎంత కావాలంటే అంతా వచ్చేదాకా వెళ్ళడం అనేటువంటిది కాదు. వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇన్ని ఇళ్ళకి మాత్రమే వెళ్ళాలి, అన్ని ఇళ్ళ దాటి వెళ్ళకూడదు. ఈ ఇళ్లలో లభించినా లభించకపోయినా, ఎంత లభించినా, ఏం లభించినా దాంతో మాత్రమే సంతృప్తి పడాలి తప్ప మనకు కావలసినంత వచ్చేంత వరకు కూడా తవ్వుదామని తెలుసుకుందామంటే కుదరదు. ఆ విధంగానే చేసేవారు. ఆ వచ్చిన దాంట్లో సగభాగాన్ని అతిథి అభ్యాగతుల కోసం వినియోగించేవారు. మిగిలిన సగభాగాన్ని గంగాజలంతో పవిత్రం చేసి శిష్య బృందమును వారును ఆ లభించినటువంటి ఆహారాన్ని మధ్యాహ్న సమయంలో తీసుకునేవారు. ఇది వారి యొక్క దైనందినమైనటువంటి వ్యాస భగవాను యొక్క దైనందిన చర్య. ఇలా ఉంటే ఇలా జరుగుతోంది, చాలా కాలం జరిగింది. ఒక రోజుని వ్యాస భగవానుడు అలాగే శిష్య బృందము మామూలుగా రోజు వెళ్ళినట్టుగానే భిక్షాటనకి వెళ్ళారు. వెడితే ఆ రోజుని ఏ ఒక్క ఇంట్లోనూ వ్యాస భగవానుడికి కానీ, ఇంతమంది శిష్యులు ఉన్నారు, శిష్యుల్లో ఏ ఒక్కరికి కానీ ఏ కొంచెము కూడా భిక్ష లభించలేదు. భిక్ష లభించకుండా కాకుండా ఏమందిట, ఎవరు ఏ ఇల్లాలు ఏమన్నారో చెబుతున్నారు. ఏమంటాడంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ రకమైనటువంటి ఆహారం లభించకుండా మా ఇంట్లో ఈవేళ దేవపితృ కార్యక్రమాలు ఉన్నాయి, అవి అయ్యేంత వరకు కూడా మీకు భిక్ష ఇవ్వడానికి లేదని ఒక ఇల్లాలు చెప్పిందట. ఇంకో ఇల్లాలందిట, ఈ రోజున మా శ్రీవారికి ఆకలి అవుతోంది, ఆ ఆకలి తీర్చిన తర్వాత కానీ మీకు భిక్ష వేయడానికి లేదు. ఈ కుటుంబ యజమాని భోజనం చేయకుండా వారి సరస్సును కూర్చోబెట్టి అతిథి అభ్యాగతులకి చేయొచ్చు, కానీ వారి సరస్సును లేకుండా వచ్చిన అతిథి అభ్యాగతులకు భిక్ష ఇవ్వడం కానీ ఆతిథ్యం ఇవ్వడం కానీ ధర్మం, గృహస్థ ధర్మం కాదు. కాబట్టి వారికి అయ్యేంత వరకు వంట అవుతోంది, అంతవరకు ఉండండి ఒక ఇల్లాలు. ఒక ఇల్లాలందిట, ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు మా ఇంట్లో వంట, కాబట్టి వెళ్ళండి దయచేయండి అంది ఒక ఆవిడ. అసలు తలుపే తీయలేదు, భయాన్ని వేసి లోపలికి వెళ్ళిపోయింది ఒక ఆవిడ. ఈ విధంగా
మొత్తం మీద ఆ కాశికాపట్టణంలో ఉండేటువంటి ముత్తైదువులందరూ కూడా, ఆ పుణ్యశ్రీలందరూ కూడా ఏ ఒక్కరూ కూడా ఒట్టు పెట్టినట్లుగా వ్యాస భగవానుడికి కానీ శిష్య బృందంలో ఏ ఒక్కరికి కానీ కొంచెం కూడా భిక్ష దొరకలేదు. సరే వెళ్ళిపోయారు, ఎవరు మట్టుకు వాళ్ళే మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. నీకు దొరికిందా అంటే నీకు దొరికిందా అనుకున్నారు, ఎవరికి ఏమీ దొరకలేదు అనుకున్నారు. సరే ఊరుకున్నారు. సరే పోన్లే, ఇంకే దొరకపోతే చేయగలిగింది ఏం లేదు, అలా నిరాహారంగా ఉండవలసిందే. కానీ అది తీర్థాల్లోనూ వాటిలోనూ చేయాల్సినటువంటి విధి విధానం కూడా అదే. ఊరుకున్నారు. సరే మళ్ళీ మర్నాడు బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ మర్నాడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మర్నాడు కూడా ఏ ఒక్క శిష్యుడికి కానీ వ్యాస భగవానుడికి కానీ కొంచెం మాత్రం కూడా భిక్ష లభించలేదు. మళ్ళీ తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత వ్యాస భగవానుడు అడిగాడు, ఎప్పుడూ ఇంతకాలం నుంచి మనం కాశికాపట్నంలో ఉంటున్నాము, ఎప్పుడూ ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి, మనకి భిక్ష లభించినటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఎప్పుడూ కలగలేదు. ఎక్కడైనా ఏదైనా ఉపద్రవం జరిగిందా కాశికాపట్టణంలో? ఏదైనా జరగకూడనటువంటి ఏ తుఫాన్లు, భీభత్సాలు లాంటివి ఏమైనా వచ్చాయా? ఏ కారణం చేత జరగలేదు, లభించలేదు? ఒకసారి శిష్య బృందాన్ని అందరూ వెళ్ళి చుట్టూ పర్యవేక్షణ చేసి రావాల్సిందని చెప్పి శిష్య బృందాన్ని అందరినీ పంపించారు. పంపిస్తే వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి కాశికాపట్నం అంతా గాలిని చూశారు. చూస్తే అంతా మామూలుగా నిర్మలంగా ప్రశాంతంగా రోజు ఎలా ఉంటుందో అలాగే ఉంది. కానీ వీళ్ళకి లభించలేదు. సరే ఏం లేదు, పోన్లే ఇవాళకి కూడా ఉందామని చెప్పని అలాగే ఉన్నారు. రెండో రోజు కూడా అయిపోయింది. మళ్ళీ మూడో రోజు అయ్యేటప్పటికీ మూడో రోజుని అదే పరిస్థితి. వచ్చేటప్పటికి ఇంకా వ్యాస భగవానుడికి ఆగ్రహం తట్టుకోలేకపోయా. ఏమిటి, నాలాంటి యోగి పొంగవుణ్ణి ఆహారం ఇవ్వకుండా కాశికాపురవాసులు ఉంటారా? వీరికి మదం బాగా ఎక్కువైపోయింది, వీళ్ళకి విద్యామదం ఎక్కువ. కాశీ పండితులని పేరు, ఇప్పటికీ కూడా కాశీ వెళ్ళొచ్చాడంటే కాశీ పండితుడని పేరు. విద్యలకు అన్నింటికీ నిలవైనటువంటి స్థానం కాశికాపురం. అందుగురించి పూర్వకాలం శాస్త్ర విద్యలు కానీ మంత్ర విద్యలు కానీ ఏదైనా విశిష్ట విద్యలు కానీ నేర్చుకోవాలంటే వాడు తప్పనిసరిగా కాశీ వెళ్ళాలి. కాశీలో ఉండి 12 సంవత్సరాలు అక్కడ ఉండి విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చేవారు. అటువంటి వాడిని కాశీ పండితులని పిలిచేవారు. అందుగురించి సమస్త విద్యలకు నిలవైన కారణంగా వీళ్ళకి గర్వం ఎక్కువైపోయింది. ఏనాడు దేనికి లోటు లేకుండా ధనం ఎక్కువైపోయిన కారణంగా వీళ్ళకి గర్వం ఎక్కువైపోయింది. అందుగురించి కాశీలో కాశ్యాం నివసతాం ముక్తి, కాశీలో నివసించినంత మాత్రమే మోక్షం లభిస్తుంది. కాబట్టి కాశీలో మరణించినటువంటి ప్రతి వారికి కూడా ఈ కుడి చెవి పైకి ఉండి మరణిస్తాడు వాడు. కావాలంటే ఏ శవాన్నైనా చూసుకోవచ్చు. అక్కడ కాశికాపురంలో ఈ కుడి చెవి పైన ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు విశ్వేశ్వరుడు వచ్చి రామనామ మంత్రాన్ని ఉపదేశిస్తాడు కుడి చెవిలో. తద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శ్రీ విశ్వేశ్వరుడు సాక్షాత్తుగా ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం అది. కాబట్టి వీళ్ళకి ముక్తి వీళ్ళ ముంగిట్లో ఉంది, వీళ్ళ చేతిలో ఉంది. కాబట్టి మోక్షం, ధనం, విద్య ఈ మూడు కూడా వీళ్ళ అధీనంలో ఉన్న మూలాన్ని ఇంత గర్వంతో నాలాంటి యోగి పొంగవండికి కనీసం ఆహారం కూడా పెట్టకుండా నన్ను అవమానపరిచారని చెప్పని తీవ్రమైన కోపంతో ఆ భిక్షాపాత్రని నడు రోడ్డు మీద నేలకేసి కుట్టి కాశీపురాన్ని శపించడం మొదలుపెట్టాడు. మా భూత్రైభూరిషి విద్య, మా భూత్రైభూరిషి ధనం, మా భూత్రైభూరిషి ముక్తి కాశ్యాం నివసతాం సదా. కాశీలో నివసించేటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా 3 తరాల వరకు కూడా మోక్షం కానీ, 3 తరాల వరకు ధనం కానీ, 3 తరాల వరకు మోక్షం కానీ కలగకుండా ఉండుగాక అని చెప్పని భిక్షాపాత్ర నేలకేసి కొట్టి కాశికాపురాధీశ్వరిని శపించాడు. అలా శపించాడో లేదో ఇందాక మనం చెప్పినటువంటి అమ్మవారు అక్కడ కళ్ళెదుట ప్రత్యక్షమైంది. జిలుగు చేనాంబరంబు సంధ్యారాగ చేనాంబరం కట్టినటువంటి ఏ అన్నపూర్ణాదేవి అయితే ఉన్నదో
ఆ అన్నపూర్ణాదేవి ఎట్టెదురుగుండా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి ఇలా రాని కేకేసింది వ్యాసుడిని. హస్త సంజ్ఞాధరలీలన్ అంటాడు శ్రీనాథుడు. అంటే నోటితో పిలవలా, చేత్తోటి ఇలా సంజ్ఞ చేసి ఇలా రాని వచ్చాడు. ఏమిటి నీ సమస్య ఏమిటంది. అప్పటికి ఇంకా కోపంగానే ఉన్నాడుగా. ఈ కాశీకాపురంలో ఉండే వాళ్ళకి అందరికీ చాలా గర్వం ఎక్కువైపోయింది. 3 రోజుల నుంచి నాకు నా శిష్యులకి ఎవరికి కూడా ఇది లేదు. అందుకోసమని ఏమయ్యా కాశీ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? విశ్వనాథుని యొక్క ధర్మపత్నివిడా. అందుగురించి కాశికా పట్టపురాణిని నువ్వు ఈ విధంగా శపించడం అనేటువంటిది తగింది కాదు అని చెప్పని ఆమె చెప్పదలసినటువంటి మాటలు 2-3 మాటలు చెప్పింది, ఎక్కువ చెప్పలా. చూడగానే దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే వ్యాసుడికి అనుమానం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కాశీలో ఉంటున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి భిక్షాటనకు వస్తున్నాను, ఏనాడు ఏ ఇంట్లోనూ కూడా ఈ దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేదు. నువ్వు ఎవరు? నీ పేరేమిటి? నువ్వు నీ యొక్క స్వరూపం ఏమిటి? నువ్వు ఏ స్వర్గం నుంచి వచ్చావా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చావు, ఏ లోకం నుంచి వచ్చావు, ఏ దివ్యమైనటువంటి మంగళ విగ్రహం నీది, ఏ స్వరూపం నీది, నీ పేరేమిటి? ఇవన్నీ యోగక్షేమాలన్నీ అడగడం మొదలెట్టాడు. అవన్నీ నేను తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఆకలితో ఉన్నావు, ఆకలితో ఉన్నవాడికి నేనేం చెప్పినా కానీ నీకు రుచించదు. నీవు ఆకలితో ఉన్నందువలనే కదా ఇంత పాపాన్ని ఒడిగట్టావు. అందుకోసమని ఇప్పటికే మా ఆయనకి ఆకలితో ఉంటాడు, కాబట్టి రా మా ఇంటికి రా, భోజనానికి తీసుకెళ్తాను, నీకు కావలసినటువంటి భోజనం పెడతాను, నాతో రాను. అలా కాదమ్మా, నువ్వెవరో నేను ఇంతకాలం చూశాను, ఎప్పుడూ కనిపించలేదు, ఇంత దివ్యమంగళ విగ్రహం నాకు కనిపించలేదు, ఏమిటి నీ స్వరూపం ఏంటి, నీ పేరు ఏమిటి చెప్ప. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కడుపు నిండా తిన్న తర్వాత. ముందు ఆకలితో కదా బాధపడుతున్నావు, దానికోసం కదా నువ్వు ఇంత కోపానికి గురై ఇంత కోపంతో తాపంతో ఉన్నావు. అందుగురించి అది ముందు చదవబడుతుంది. ఇప్పుడు కబూర్లన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే అక్కడ మా ఆయన కోపడతాడు. ఆయన ఇప్పటికే ఆకలి ఎక్కువ, ఆయనకి ఈ సమయం అయింది కాబట్టి ఆయనకి వడ్డించాలి, ఆయనతో పాటుగా నీకు కూడా వడ్డిస్తాను రా అని చెప్పాను. అలా అనేటప్పటికీ ఆయన మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చాడు. పెళ్ళాకొన్నత నాన్న నేను ముక్కండనే ఒత్తునో ఎల్లని శిష్యుల గొంచు ఒత్తునో అన్నాడు. అందుగురించి మా నియమం ఏమిటి? మా ఆశ్రమ నియమం, ఎవరికి ఏ భిక్ష లభించినా కానీ ఆశ్రమానికి తీసుకెళ్ళడం, అందులో సగభాగం అతిథి అభ్యాగతులకు ఇవ్వడం, మిగిలినటువంటి దానిని గంగాజలంతో పవిత్రం చేసి మేమందరం కలిసి పూజించడం అనేటువంటిది మా ఆశ్రమ సంప్రదాయం. నువ్వు నా ఒక్కడనే తీసుకెళ్తానంటే మరి నా శిష్య బృందం అంతా ఏమైపోవాలి? వాళ్ళు 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఉన్నారు, వారు ఆహారం లేకుండా ఉన్నారు, ఏం చేయాలి? అందుగురించి పెళ్ళాకొన్నతన్నాం అన్నమా. అందుగురించి పెద్ద ఆకలితో ఉన్నాం మేము ముగ్గురం కూడా, అందరం కూడా. కాబట్టి నేను ఒక్కడనే ఒత్తునో ఎల్లని శిష్యుల గొంతు ఒత్తునో, అందరి శిష్యుల్ని తీసుకురమ్మంటావా, నన్ను ఒక్కడే రమ్మంటావా అని అడిగాడు. అందరినీ తీసుకురా, ఏం పర్వాలేదు, విశ్వనాథుడి దయ వల్ల ఎంతమంది వచ్చినా కానీ మా ఇంటిలో ఆతిథ్యం ఇవ్వడానికి ఏ రకమైనటువంటి లోటు లేదు. ఎవరికి ఏ రకమైనటువంటి ఆహార పానీయములు కావాలో వారికి ఆ రకమైనటువంటి ఆహార పానీయములతోటే సంతృప్తిపరచగలిగినటువంటి శక్తి విశ్వనాథుడి దయ వల్ల నాకు లభించింది. కాబట్టి అందరి శిష్యుల్ని తీసుకురా అంది అమ్మవారు. సరే అని చెప్పని అందరి శిష్యుల్ని తీసుకుని వెళ్ళారు. విశ్వనాథుని యొక్క సమీపంలో వ్యాస భగవానుడికి మిగిలిన శిష్యులకి అందరికీ కూడా వడ్డించారు. ఆ వడ్డించిన వడ్డనలు ఎలా ఉన్నాయంటే, ఎవరికి ఏది కావాలో వాళ్ళ మనస్సులో ఉండేటువంటిది వారికి ఆయా రకమైనటువంటి, ఎవరికి కావలసినటువంటివి వాళ్ళ విస్తరలో అవే ఉన్నాయి. పక్క వాళ్ళ విస్తరలో వాళ్ళకి కావాల్సిన ఉన్నాయి, ఈ పక్కవాడి విస్తరలో వాళ్ళకి కావాల్సిన ఉన్నాయి, ఎవరి విస్తరలో వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి తప్ప షడ్రసోపేతమైనటువంటి మధురాన్నములన్నీ కూడా ఉన్నాయి. శుభ్రంగా భోజనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి అడిగింది, ఏమయ్యా ఏంటి సంగతి, ఏంటి చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇందాక ఏదో అన్నావు కదా నువ్వు, ఏంటి చెప్పాను అని చెప్పి అప్పుడు విశ్వనాథుడును అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు కలిసి ఇద్దరూ కలిసి
వ్యాసుడికి క్లాసు పీకారు. ఏమంటే, ఏమయ్యా, వేదం ఏం చెబుతోంది, శాస్త్రం ఏం చెబుతోంది, పురాణాలు ఏం చెబుతున్నాయి, నువ్వేం చేసావు? వేదము శాంతం ప్రధానమైనటువంటి భూషణం అని చెబుతోంది కదా. ఒక్క 2 రోజులు అన్నం లేనంత మాత్రాన విశ్వనాథుని పట్టపురాణి అయినటువంటి కాశికాపురాన్ని, ఈ కాశికా పట్టణాన్ని, అమ్మవారిని అయ్యవారిని ఈ విధంగా శపించడం నీలాంటి సంయమవరునికి తగినదా? చెయ్యొచ్చా? మొట్టమొదటి ప్రశ్న. ఏ విధంగా చదివా నువ్వు? వేదాలు ఎలాగా విభాగం చేసావయ్యా? శాస్త్రాలు ఎలా చదివావయ్యా నువ్వు? పురాణాలు 18 పురాణాలు చెప్పావు, 18 ఉప పురాణాలు చెప్పావు. ఈ పురాణాలన్నీ ఎలా చెప్పావు నువ్వు అసలు? వీటన్నింటికి చెప్పడానికి నీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? క్షణకాలం పాటు కోపానికి తట్టుకోలేనటువంటి వాడివి. శాంతమే పరమభూషణము, శాంతమే వహించవలసినటువంటిది. సంయమని యొక్క యోగివర్యుని యొక్క ప్రధానమైన లక్షణం ఏదైతే ఉన్నదో అన్నింటి పట్ల సమభావంతో ఉండి, ఆకలి కూడా ఇది భగవంతుని కృప ఎందుకు వచ్చిందో, ఏ రకంగా పరీక్షించడానికి నన్ను ఈ రకమైన గురి చేశారో నా సహనాన్ని పరీక్షించడానికి చేసినటువంటి దైవ ప్రయత్నంగా నువ్వు భావించకుండా, నువ్వేదో సామాన్య మానవుని వలె కోపానికి ఉద్రేకయ్యి 3 తరాల వరకు కూడా విద్య కానీ, మోక్షం కానీ, ధనం కానీ కాశీలో ఉండేటువంటి వారికి ఎవరికి లభించకూడదనేంత శాపమిచ్చేంత సమర్థుడువా నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నీ సంగతి ఏమనుకుంటున్నావు? తీర్థవాసం చేసేటువంటి వాడికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏమిటయ్యా అంటే సహనము. కోపం అనేటువంటిది ఏ ఒక్క క్షణంలోనూ కూడా అర్హత లేదు. కోపంతో ఉండేటువంటి వాడు తీర్థవాసానికి పనికిరాడు, అనర్హుడు. వాడు ఎన్ని తీర్థవాసములు చేసినా, ఎంత పుణ్యక్షేత్రములు దర్శించినా, కోపం క్షణకాలం కోపం వహించినటువంటి వాడు చేసినటువంటి సమస్తమైనటువంటి తీర్థవాసముల ఫలితము కూడా ఆ క్షణంలోనే భస్మమైపోతుంది. ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? ఈ కాశికాపురి గురించి ఏమనుకుంటున్నావు? గంగ గురించి ఏమనుకుంటున్నావు? ఈ విశ్వనాథుడి గురించి ఏమనుకుంటున్నావు? విశాలాక్షి గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పని నువ్వు ఏ ఒక్క క్షణం ఈ క్షణం నుంచి ఒక్క క్షణం కూడా కాశీలో ఉండేటువంటి అర్హత నీకు లేదు. కాబట్టి కాశీని వదిలిపెట్టి నువ్వు వెంటనే వెళ్ళిపోవలసింది. కాశీలో ఉండి రుద్రునికి వ్యతిరేకంగా కానీ, రుద్రుని నిందావాక్యములు పలికిన వాడు కానీ, రుద్రుని పట్ల కోపం వహించినటువంటి వాడిని రుద్రపిశాచములు అవుతారు. ఏ రకమైనటువంటి అపరాధం చేసినా, కోపంతో ఉన్న కాశికా పట్టణంలో కానీ, తీర్థ పుణ్యక్షేత్రములలో కానీ ఆ దైవాన్ని దూషించినా, దైవం పట్ల అపరాధం చేసినా, కోపాన్ని వహించినా, సహనం లేకపోయినా, ఆ నామస్మరణ చేయకుండా వేరే రకంగా ప్రవర్తించినా వాళ్ళు రుద్రపిశాచములు అవుతారు. నువ్వు ఇప్పుడు రుద్రపిశాచం అయ్యావు. ఆ స్వభావం నీకు వచ్చేసింది. కాబట్టి నువ్వు కాశికాపురంలో ఉండడానికి నీకు అర్హత లేదు. కాబట్టి నువ్వు వెంటనే కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది అని చెప్పని విశ్వనాథుడు, విశాలాక్ష్మి అమ్మవారు ఆ వ్యాసుడిని శాసించారు. శాసిస్తే అప్పుడు అర్థమైంది, ఆహా, ఆ అన్నపూర్ణాదేవిని నువ్వే అన్నమాట. ఇందాక నుంచి నేను ఎన్నిసార్లు ప్రశ్నించినా కానీ నువ్వు నా ఆకలి తీర్చేదాకా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు సమాధానం చెప్పావు. ఆయన సాక్షాత్తు విశ్వనాథుడి యొక్క పక్కన కూర్చుని భోజనం చేసేటువంటి మహద్భాగ్యం, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నేరుగా స్వహస్తములతోటి వడ్డించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది. అమ్మ, తప్పైపోయింది, క్షమించు అని చెప్పని పరిపరి విధముల వ్యాసుడు బతిమాలాడు. అయినప్పటికీ రుద్రుని పట్ల, తీర్థవాసముల పట్ల చేసినటువంటి అపరాధము దానికి ప్రాయశ్చితం లేదు. అందులోనూ కాశికాపురి అహం కాశీ గమిష్యామి ఇతి పుర్వాణ సతతం కాశీవాస ఫలం లభేతన్నారు. నేను కాశీ వెడతాను అనుకుంటే చాలు, కాశీవాసం చేసిన ఫలితం వస్తుంది. అది మిగిలిన పుణ్యతీర్థాలు అయితే అలా కాదు. పెడతాననుకుంటే వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే ఆ స్వామి ముక్కట్టుకుంటాడు వెళ్ళేదాకాను. నానా తంటాలు పెడతాడు. 7 గంటలకు వస్తాను, కేసేసి
కేశఖండం చేయించుకుంటానని అనుకుందాం, ఆ చేయించుకునేంత వరకు వీడికి ఆ క్లేశాలు పెడుతూనే ఉంటాడు. మిగిలినటువంటి భగవతులు ఎవరైనా దైవస్వరూపాలు ఏవైనా అలాగే ఉంటాయి. కానీ కాశీ యొక్క విశిష్టత అది మాత్రం కాదు. కాశ్యతే ఇది కాశీ అన్నారు. అంటే ప్రళయం అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి ఏ అమ్మవారైతే ఉన్నదో వారిద్దరూ నిత్యానందంతో తాండవం చేసేటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రం ఏదైనా, స్థలం ఏదైనా ఉంది అంటే అదే కాశీ మాత్రమే. అందుకోసమే దాన్ని ఆనంద నిలయం అంటారు. అందు గురించి పరమానంద స్వరూపుడైన సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో, ఏ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అంటే పరబ్రహ్మి స్వరూపిణి అయినటువంటి ఏ అమ్మవారు అయ్యవారు అయితే ఉన్నారో వారందరూ ఆనంద తాండవం చేసేటువంటి, ప్రళయాంతంలో ఆనందం తాండవం చేసేటువంటి తాండవంతో కాశ్యతే ఇది కాశీ అని ప్రకాశించేటువంటిది కాబట్టి దానికి కాశీ అని పేరు వచ్చింది. అటువంటి కాశీపట్టణంలో ఏ రకమైనటువంటి అపచారం చేసినా కానీ వాళ్ళు కాశీ నుంచి బహిష్కరింపబడ్డమే కానీ కాశీలో ఉండేటువంటి యోగ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాబట్టి నువ్వు కాశీని వదిలిపెట్టి వెళ్ళవలసిందే, విధి తప్పదు అని చెప్పని వారి వ్యాస భగవానుడిని కాశీ నుంచి నిష్క్రమింపజేయడానికి శాసించారు పార్వతీ అమ్మవారు, ఆ విశ్వనాథుడు వారును. ఆ ప్రకారంగా అయితే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకున్నావు కాబట్టి, అపరాధం అయిపోయింది అన్నావు కాబట్టి, దక్షిణ భారతదేశంలో అగస్త్య మహాముని ఉన్నారు. అక్కడ దక్షారామంలో ఆయన నివాసం ఉంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి వారిని యొక్క ఆశ్రమాన్ని నువ్వు కోరు, అక్కడికి వెళ్ళి ఉండు అని చెప్పని విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవారు అయినటువంటి అమ్మవారు కూడా వ్యాసుని ఆ విధంగా కాశీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఇది పురాణ కథ మాత్రమే కాదు, వాస్తవం కూడా అదే. కాశికా మహాపురంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించేవారు కానీ, ఆకలి చావులు కానీ, ఆకలితోటి బాధపడడం కానీ కాశికా మహాపట్టణంలో ఇప్పటికీ కూడా ఉండదు. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా ఉండదు. అది ముక్తి స్థానం అంటారు, మోక్షస్థానం అంటారు, ఆనంద నిలయం అంటారు. అటువంటి కాశికా పురాధీశ్వరి అయినటువంటి అన్నపూర్ణ సదాపూర్ణ అయినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి ఆ విజయదుర్గా అమ్మవారు మనందరికీ కూడా సంపూర్ణమైనటువంటి కరుణాకటాక్షములతో ఐహిక ఆముష్మికమైన భుక్తి ముక్తి ప్రదాయిని అంటే అర్థం అదే. ఈ లోకంలో ఉన్నంతకాలము భుక్తిని, ఈ లోకం నుంచి విడిచిపెట్టిన తర్వాత ముక్తిని కూడా రెండింటిని ప్రసాదించేటువంటి అమ్మవారు మనందరికీ కూడా ముక్తిని ప్రసాదించాలని చెప్పని ఆ గురువుగారి ద్వారా, ఎందుకంటే మనం డైరెక్ట్గా మనకి కనెక్షన్ లేదు కదా, అందుకోసం డైరెక్ట్గా కనెక్షన్ ఉన్నటువంటి గురువుగారి ద్వారా మన అందరి తరఫున కూడా విన్నవించుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. ఇంతవరకు కూడా మనకి శ్రీనాథ మహాకవి విరచిత కాశీఖండంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి గారు వివరించడం జరిగింది. అంటే ప్రళయం సంభవించినప్పటికీ కూడా నిత్యము కూడా ఉండేటువంటి ఒకే ఒక పట్టణము కాశీక్షేత్రం అని చెప్పేసి అన్నారు. శివుడు తన శూలాగ్రంపై ఆ కాశీ పట్టణాన్ని, క్షేత్రాన్ని అట్టే నిలుపుతాడని చెప్పేసి కూడా శివపురాణంలో చెప్పుకొచ్చారు. అలాగా కాశ్రుదీప్తౌ అనే ధాతువు ప్రకారంగా కాశీ అంటే ప్రకాశించేటువంటి తత్వము. అటువంటి కాశీ, అన్నపూర్ణ, విశాలాక్షి, అలాగే పరమేశ్వరుడు విశ్వనాథుడు, వీళ్ళిద్దరి చేత కూడా నిత్యము ఆనందింపబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం కాశీక్షేత్రం కనుక అటువంటి కాశీక్షేత్రంలో అన్నపూర్ణ వైభవాన్ని ఈరోజు చక్కగా మా అందరికీ కూడా ఆనందంగా వినిపించినటువంటి కృష్ణమూర్తి గారికి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు మనం తెలియజేద్దాం. అలాగే భాస్కర్ నారాయణ గారు వారికి సన్మానం చేస్తారు. ఎందుకంటే కాశీఖండంలో ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. శ్రీనాథుడు రాసినటువంటి ఆ కాశీఖండంలో ఆవిడ వడ్డించిన విస్తరంతా కూడా చెప్పాడు ఆయన. అది మొత్తం కాశీఖండం చూస్తే రెండు పేజీలు ఉంటుందండి. ఏమేమి వడ్డించాడో చెప్పుకొచ్చాడు దాంట్లో. అది పెద్ద ఘట్టం అది.
అది దాంట్లో 2 పేజీలు ఎవరికి కావాల్సిన వస్తువులన్నీ పడిపోతున్నాయట. అపూపాలు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ జంతికలు, ఈ చెకోడీలు, ఈ పదాలన్నీ కూడా ఆయన ఉపయోగించాడనమాట. వాటి పేర్లు వచ్చాయి. పుట్రుకలు అంటాడు, జంతికలు అంటాడు, తర్వాత అపూపాలు అంటాడు. అపూపం అంటే అప్పాలు. ఇలా ఒకటి కాదు, ఎన్ని పిండి వంటలు అయితే ఉన్నాయో అన్ని పిండి వంటల్ని వర్ణించాడు శ్రీనాథ మహాకవి వెదలకొండ. అటువంటి అంతటి భోజనం పెట్టింది ఆవిడ. ఎవరు? అన్నపూర్ణాదేవి వచ్చిన వ్యాస మహర్షుల వారికి. అదిగో అటువంటి ఆ సమయంలో, అందులోనూ మధ్యాహ్న సమయంలో అన్నపూర్ణాదేవి అవతరించిందన్నారు కనుక ఇది ఎలాగో మధ్యాహ్న సమయం అవుతోంది. ఇంకా మనకి ఇది ఎలాగ అందరూ చెప్పండి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఇది చదువుకుంటే చాలు, గురువుగారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత మనకి ఏనాడు కూడా భుక్తికి లోటు ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతటి అద్భుతమైన ప్రవచనాన్ని అందించినటువంటి కృష్ణమూర్తి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. గురువు గారికి, భక్తజనులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కృతులు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం కూడా ముచ్చటించాల్సి ఉంది. మనం అడిగినా అడగకపోయినా మధ్యాహ్న సమయంలో మనకు కావలసినటువంటి భుక్తి అంతా కూడా అమ్మవారు కలగజేస్తుంది. అయితే అమ్మవారిని మనం కోరవలసిన భిక్ష ఒకటి ఉన్నది. ఆ కోరవలసిన భిక్ష మాత్రం మనం అడగాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఆ అమ్మవారిని మనం కోరవలసింది ఏంటయ్యా అంటే, నాకు అన్నం పెట్టు, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం ఇయ్యి, నాకేదో చెయ్యి, నాకేవో బంగారం తొడుగు చేయించు, ఇది కాదు మనం అడగాల్సినటువంటిది. ఎందుకంటే భుక్తి ముక్తి ప్రదాయనైనటువంటి అమ్మ విజయదుర్గామాత, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవారు. కాబట్టి మనం ఆవిడ్ని కోరవలసిన భిక్ష ఏమిటయ్యా అంటే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. కాబట్టి జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం వస్తుంది. వినా జ్ఞానం మోక్షం న లభ్యతే. కాబట్టి జ్ఞానం లేకుండా మోక్షం అనేటువంటిది లభించదు. జ్ఞానం కలగాలి అంటే మనకి వైరాగ్య భావం కలగాలి. అంటే లౌకికమైన మన ఇల్లు, మన పిల్లలు, మన ఇల్లు, మన మేడ, మన అపార్ట్మెంటు, ఇవి ఏమైపోతుంది, అదే ఏమైపోతుంది, ఈ బట్ట కట్టుకున్నావా, ఆ బట్ట కట్టుకున్నావా, ఈ జంజాటం అంతా వదిలేయాలి. వీటి యందు వైరాగ్య భావం కలగాలి. వైరాగ్య భావం కలిగినప్పుడు మాత్రమే జ్ఞానం సంపన్నమవుతుంది. జ్ఞానం సంపన్నమైనప్పుడు మాత్రమే మోక్షం సన్నిధానం అవుతుంది. కాబట్టి ఆ జ్ఞాన వైరాగ్య సిద్ధి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని మాకు భిక్షగా ప్రసాదించమని చెప్పని ఆ అమ్మవారిని వేడుకోవాలి. కాబట్టి మనమందరం కూడా దాన్నే వేడుకుందాం. వేడుకుని ఆ జ్ఞాన వైరాగ్యాలని పొంది ఆ స్వామి మన గురువుగారి ద్వారా మనం ఆ అమ్మవారి యొక్క సన్నిధిని చేరుకుందాం. స్వస్తి. గురువుగారు ఒకసారి ఆశీస్సులు ఇస్తారు, మనకి ఒకసారి శ్రద్ధగా వినండి. దేవీ కటాక్షిద్రస్తు ఆయుష్మాన్ భవ. అన్నపూర్ణాదేవి అవతారాన్ని చక్కగా చదివించారు వారు. చాలా ఆనందమైంది. చేతంటే నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో ఆయన అందులో చెప్పారు. దాంతో నాకు ఈయన కేవలం సరస్వతి పుత్రుడే అని చేత కాశీలో విశేషాలని చెప్పగలిగాడు అని మనసులో అనుకున్నాను.